నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సతీష్ రెడ్డి గారు ఉన్నారు. సతీష్ రెడ్డి గారితో మాట్లాడదాం. నమస్తే సతీష్ రెడ్డి గారు. సార్ బాగున్నారా? ఎక్సలెంట్ అండి. ముందుగా పిలిచిన వెంటనే మా ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి వచ్చినందుకు నా తరపు నుంచి, మా ఛానల్ యాజమాన్య తరపు నుంచి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు సార్. ప్లెజర్ ఇస్ మైన్. సో సతీష్ రెడ్డి గారు అంటే ఫస్ట్ టైం నేను మిమ్మల్ని దగ్గరగా చూడటం. సో మీ చుట్టూ మంది మార్బలం, కత్తులు కటార్లు ఉంటాయి అనేటువంటి ఒక అభిప్రాయం ఉండేది. సో క్యారీ చేస్తారా లేకపోతే అస్సలు నార్మల్గా తిరుగుతారా? నా దగ్గర ఎటువంటి ఆయుధం ఉండదు. ఓకే. ఒక చిన్న కత్తి కూడా నా దగ్గర ఏ రోజు కూడా క్యారీ చేసేటువంటి పరిస్థితి లేదు. కారులో ఉంటాయి సార్? అస్సలు ఎక్కడే కానీ ఇప్పుడే కానీ ఎటువంటి ఆయుధాన్ని నేను క్యారీ చేయను. గన్ను, లైసెన్స్ గన్ను ఏం నా లైసెన్స్ గన్స్ ఉన్నాయి. నా లైసెన్స్ గన్స్ 20 years బ్యాకే సరెండర్ చేశాను. ఐ హ్యాడ్ 3 weapons, రైఫిల్, పిస్టల్ అండ్ డబుల్ బ్యారెల్ గన్. అన్నీ కూడా నాకు 2004లో 2005లో కేసు అయిన తర్వాత ఐ సరెండర్ ఆల్ ది వెపన్స్ టు ది పోలీస్ స్టేషన్. అండ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటువంటి సెక్యూరిటీ చాలా సంవత్సరాలు ఉంది. తర్వాత ఐ థింక్ ఫ్రమ్ 2000 ఐ డోంట్ హ్యావ్ ఎనీ సెక్యూరిటీ అండ్ ఐ డోంట్ లైక్ ఎనీ సెక్యూరిటీ ఆల్సో. బాగా ఫ్రీగా ఉండడమే బాగా హ్యాపీగా ఉంది. ఎక్కడికి పోయినా ఒంటరిగానే పోతా. పెద్దగా మనుషుని కూడా నేను తీసుకొని పోను. అట్లయితే ఎక్కడే కానీ దేని కూడా భయపడకుండా అట్లే పోతుంటా. సో ఎలాంటి మంది మార్బలం, ఎలాంటి మారణాయుధాలు, కత్తులు కటారులు క్యారీ చేయట్లేదు? ఏమి ఉండవు. ఓకే. అయితే ఈరోజు కాదు, గడిచిన 6-7 సంవత్సరాల నుంచి అట్లే ఉంది. ఇంకా భవిష్యత్తులో కూడా ఇట్లే ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద టీడీపీ అభ్యర్థిగా మీరు పోటీ చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేశారు. అంటే మొత్తం వాళ్ళ కుటుంబం మీద 4 ఎన్నికల్లో మీరు పోటీ చేశారు. 5 ఎన్నికలు. రాజశేఖర రెడ్డి గారి మీద 3 సార్లు, జగన్మోహన్ రెడ్డి గారి మీద 2 elections. 5 elections పోటీ చేశారు. 99 వాజ్ మై ఫస్ట్ ఎలక్షన్ అగేన్స్ట్ వైఎస్ఆర్. 99, 2004, 2009 3 elections రాజశేఖర రెడ్డి గారి మీద చేశా. 2014 and 2019 జగన్ గారి మీద చేశా. సో 5 elections చేశారు. 5 elections చేశా తెలుగుదేశం పార్టీ తరపున. సో అంటే దాదాపు 25 సంవత్సరాలు వైఎస్ఆర్ కుటుంబం మీద మీరు ఫైట్ చేశారు. అవును. రాజకీయంగా మరి ఎందుకు వాళ్ళతో కలిసిపోయారు? నేను పోటీ చేయడము చంద్రబాబు నాయుడు గారిని నమ్మి, నాకు చిన్న ఏజ్లోనే నాకు మా ఫ్యామిలీలో నేను ఎవరినైతే బాగా అభిమానిస్తానో రాజగోపాల్ రెడ్డి గారు, ఆ తర్వాత బద్వేల్ వీరారెడ్డి గారు, వాళ్ళతో నాకు చాలా సన్నిహిత సంబంధం. వాళ్ళు దే హ్యాడ్ సమ్ డిఫరెన్సెస్ విత్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో. ఆ ఫిలాసఫీనే నాకు కూడా ఉన్నింది. సో వాళ్ళ అడుగుజారులోనే అట్లా నడిచిన ఐ స్టార్టెడ్ ఫైటింగ్. చంద్రబాబు నాయుడు గారితో కూడా అట్లే నా ట్రాక్ ఒక 24-25 years జరిగిన తర్వాత ఇటీవల కాలంలో అంటే లోకేష్ గారి ప్రవేశం జరిగినప్పటి నుంచి నాకు ఆయన మెథడాలజీ కానీ ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారి యొక్క మనస్తత్వం కానీ, ఎందుకంటే అతను పార్టీ క్యాడర్ల కంటే, పార్టీ కోసం కష్టపడే వాళ్ళకంటే అతని కొడుకే ప్రామినెన్స్ ఇవ్వడం జరిగింది. అతని కొడుకు మనకేదో ఐ డోంట్ నో వాట్ ఈస్ ద డిఫరెన్స్. నీకు లోకేష్ గారికి నా మీద ఎందుకు అటువంటి అభిప్రాయం జరిగిందో నాకు తెలియదు. బట్ అటువంటి మనస్తత్వం ఆయనకు ఉండేటప్పుడు ఆ మనస్తత్వం ఉండేటువంటి వ్యక్తి దగ్గర పనిచేయడం నాకు ఇష్టం లేక బయటకు వచ్చాను. సరే, చంద్రబాబు నాయుడు గారు మీతో బాగానే ఉండేవారు, మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు. చాలా బాగుంది. చాలా మంచి అట్మాస్ఫియర్తోనే చేశాము. బట్ లోకేష్ గారు ఎంట్రీ అయినప్పటి నుంచి సతీష్ రెడ్డి గారు, నారా లోకేష్ గారు చాలా సౌమ్యుడు, చాలా కూల్గా ఉంటాడు, కామ్ గోయింగ్ పర్సను, మంచి ఎడ్యుకేటెడ్ పర్సను. సో అందరినీ కలుపుకొని పోతాడు. అలాంటి లోకేష్ గారు నాయకత్వం మీద మీరు కాస్త ఏదో విమర్శ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. పార్టీలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా మీరు పోయి ఏ నాయకుడినైనా అడగండి, నాకు తెలిసి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ కంటే ఎక్కువ అనుభవం నాకుంది, ఎక్కువ మంది పరిచయం నాకుంది. నారా లోకేష్ గారి కంటే నారా లోకేష్ గారు ఇటీవల కాలంలో పార్టీలోకి వచ్చారు, యాక్టివిటీ ఉన్నారు. ఆయన నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి నేను పార్టీలో ఉన్నా. సో పార్టీలో అన్ని తరాల నుంచి, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి నేను చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితంగా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగా ఉన్నటువంటి అందరు లీడర్సు నాతో బాగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళే. రైట్ ఫ్రమ్ చిన్న క్యాడర్ దగ్గర నుంచి పైనటువంటి టాప్ మోస్ట్ లీడర్ వరకు ప్రతి ఒక్కరు నాకు పరిచయం ఉండేటువంటి వాళ్ళే. అంతర్గతంగా మేము మాట్లాడేటప్పుడు నేను ఇంతవరకు ఒక్క లీడర్ కూడా నారా లోకేష్ గురించి పాజిటివ్గా మాట్లాడే వ్యక్తి నేను వినలేదు. రాయలసీమ వరకు రాష్ట్రం మొత్తం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ నాయకుడు బయటకు వచ్చిన తర్వాత కెమెరా కోసమో లేకుంటే ప్రెస్ కోసమో లేకుండా అంటే వాళ్ళ పనుల అవసరం నిమిత్తం ఆయన పొగడుకుంటే తప్పదు కాబట్టి పొగిడే వాళ్ళు ఏమైనా ఉండొచ్చేమో కానీ
అంతర్గతంగా మా ఇంటర్నల్ టాక్స్ ఎప్పుడు జరిగినా కూడా నేను ఇంతవరకు నారా లోకేష్ గురించి పాజిటివ్గా మాట్లాడేటువంటి లీడర్ నేను వినలేదు. ఈయన తెలుగుదేశం పార్టీలో నేను ఉన్నప్పుడు వినలేదు. తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎప్పుడైనా కలుస్తూ ఉంటారు కదా, నాకున్నటువంటి పరిచయాల వల్ల నాకున్నటువంటి లీడర్స్ ఎక్కడైనా పెళ్ళిళ్ళలోనో ఎక్కడైనా కలిసడం జరుగుతుంది. ఇప్పటివరకు నిజంగా చెప్తున్నా, ఫ్రమ్ మై హార్ట్ ఐమ్ టెలింగ్, ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ మై హార్ట్ ఐమ్ టెలింగ్ యూ, నేను ఇంతవరకు నారా లోకేష్ మంచివాడు, మంచి గుణాలు ఉన్నటువంటి అభిప్రాయం నాకు ఇంతవరకు ఎవరి దగ్గర వినపడలేదు. అంటే మీరు పార్టీ నుంచి బయటకు వచ్చారు కాబట్టి ముందు కూడా నేను చెప్తున్నా, పార్టీలో ఉన్నప్పుడు అదే చెప్పారన్నమాట. ఈ మాట ఎవరికి? నారా లోకేష్ గారు. నారా లోకేష్ నేను చెప్పలేదు. మేము మాట్లాడేటప్పుడు అంతర్గతంగా ఏ లీడర్ కూడా నారా లోకేష్ గురించి పాజిటివ్గా మాట్లాడింది నేను వినలేదు అంటున్నా. అతను గొప్ప నాయకుడు, అతని అడుగుజాడలు నడవాలా, అతనే మనకు భవిష్యత్తు అని చెప్పి పోవడం కానీ లేకుంటే ఇంకొకటి నేను ఏ లీడర్తో చూడలేదు. ఎప్పుడు ఎవరితో మాట్లాడినా కూడా ఆయన గురించి నెగిటివ్గా మాట్లాడినటువంటి వాళ్ళే అతను చాలా హైలీ ఈగోయిస్టిక్ పర్సన్ అని, విపరీతమైనటువంటి అథారిటీతో మాట్లాడేటువంటి వ్యక్తిత్వం కానీ ఇది ఎవరికి నచ్చదనమాట. మీతో ఎప్పుడు అలా మాట్లాడాడు? నాతో మాట్లాడబట్టే కదా నేను బయటకు వచ్చింది. నేను బయటికి రావడానికి 29 సంవత్సరాలు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ప్రత్యర్థిగా అన్ని రిస్కులు తీసుకొని అన్ని కష్టాలు పడినటువంటి వ్యక్తిని నేను బయటికి రావడం దేనికి? ఇది భరించలేకనే, లేకుంటే వేరే కారణాలు ఏమి? ఒక్క సన్నివేశం చెప్పండి సార్, మీకు నారా లోకేష్ గారికి మధ్య జరిగింది. ఆయన అంటే మీరు వయసులో పెద్దవారు ఆయన కన్నా, మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీలో మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, చంద్రబాబు గారితో ట్రావెల్ చేశారు, రాజశేఖర రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థిగా నిలబడ్డారు. మిమ్మల్ని ఆయన అవమానించినటువంటి సన్నివేశం కానీ లేకపోతే మిమ్మల్ని చిన్న చూపు చూసిన సన్నివేశం కానీ ఒక్కటి చెప్పండి. అంటే 1-2 సార్లు. ఇప్పుడు నేను చాలా సెన్సిటివ్, నాకు 3-4 ఇన్సిడెంట్లు అవసరం లేదు. ఒక మనిషిని ఐ కెన్ రీడ్ హిమ్ లైక్ దట్. నేను చంద్రబాబు నాయుడు గారితో 29 సంవత్సరాల పాటు సేల్ చేయగలిగినానంటే నాకు ఆయన మనస్తత్వం తెలుసు, ఆయనకు నా మీద అభిమానం ఉందనేటువంటి విషయం అర్థమవుతుంది కాబట్టి నేను కొనసాగా. నేను ఏ రోజైతే నారా లోకేష్ వచ్చిన తర్వాత నారా లోకేష్ను ఉపయోగించుకొని, ఆయన ఇన్ఎక్స్పీరియన్స్ని ఉపయోగించుకొని రకరకాల మంది అతనికి నా మీద పాజిటివ్ చేసిండొచ్చు. ఓకే. సో దానికి ఆయన ఒక 2-3 మాటలు చాలు. ఇప్పుడు రాజకీయాల్లో మాకున్నటువంటి అనుభవం మీద నువ్వు ఎట్లా ట్రీట్ చేస్తావు, 2 విషయాలు అర్థమైపోతుంది ఒక మనిషి యొక్క టెక్స్చర్. సో అతను ఒకసారి జిల్లా పార్టీ మీటింగ్ జరిగేటప్పుడు ఏదో చెప్పబోతే, నాకు తెలుసండి మీరందరూ వాళ్ళతో కొల్లుడైపోయి మాట్లాడుతుంటారు, కొల్లుడైన వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు అంటే ఇండైరెక్ట్గా అన్నాడు మిమ్మల్ని. అంటే మాట్లాడిన తర్వాత నాకు షాక్ అనమాట. అంటే వైఎస్ఆర్ గారి కుటుంబంతో కొల్లుడైనా అనేటువంటి మాట ఒక మీటింగ్లో కూర్చొని మాట్లాడాడు. నిజమేనా మీరు చెప్పేది? అంటే నిజం. అందరూ ఉన్నారు కదా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి యాక్టివ్గా ఉన్నటువంటి పులివెందులకు సంబంధించిన లీడర్లకు అందరికీ కూడా ఆ రోజు ఉన్నారు. వేదిక మీదనే కూర్చొని వాళ్ళ సమక్షంలో అన్నారు అన్నమాట. వాళ్ళ సమక్షంలోనే అన్నాడు. ఏదో విషయం ఏదో చెప్పబోతే అందరూ లాలుచి బండి వాళ్ళందరూ మాట్లాడుతుంటారు అన్నట్టు అర్థం వచ్చినట్టు ఏదో మాట్లాడు. షాక్. అంటే ఎందుకు నువ్వు ఇట్లా మాట్లాడినావు, ఏం కథ అని అప్పుడే నేను బర్స్ట్ అయినా. మీకు చంద్రబాబు గారు చెప్పలేదా సరే ఇలా మాట్లాడారు? చంద్రబాబు నాయుడుకి ఇట్లా చెప్పలేదు, కానీ మీ ప్రవర్తనలో కూడా కొంచెం ఎందుకో నాకు ఇంత ముందు ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, ఆ వాంతో కనపడడం లేదు. మరి మీకేమైనా నా యొక్క ప్రవర్తనలో ఉంటే యూ కెన్ క్లారిఫై. నేను ఒక నేను తప్పు చేసినట్టు మీరు ఏ రుజువు చేసినా, మీరు ఏ యాక్షన్ తీసుకున్నా కూడా నేను సిద్ధమే. కానీ మీరు నా దగ్గర నుంచి ఎటువంటి వివరణ తీసుకోకుండా నా మీద, అంటే ఇప్పుడు 29 సంవత్సరాల రాజకీయాలు ఉన్నప్పుడు నువ్వు ఏ రకంగా వ్యవహరిస్తున్నావు, నువ్వు నాతో ఎట్లా బిహేవ్ చేస్తున్నావు అనేది 5 నిమిషాలు కనుక్కోవచ్చు కదా. గతంలో మీకు నా మీద ఉన్నటువంటి ప్రేమ కానీ కనపడడం లేదు, ఆ వామ్త్ వాట్ ఇస్ సీల్. ఇప్పుడు ఆ అభిమానం కానీ మాట్లాడితే రిసీవ్ చేసుకునేటువంటి నాకు కనపడడం లేదు. ఎందుకు సార్ ఏం కదా అంటే అదేం లేదమ్మా అని అన్నాడు. బట్ ప్రొసీజర్ అట్లే జరుగుతూ ఉండింది. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళకు ఇండైరెక్ట్లీ దే డౌటెడ్ మై ఇంటెగ్రిటీ. సో నేనేదో అవతలతో అన్నట్టు ఎవడో సంబడి సక్సెస్ఫుల్లీ వాళ్ళ మైండ్లోకి తీసుకొని పోయినారు, వాళ్ళ స్వార్థం కోసము జరగలేదు, సక్సెస్ అయినారు. సో అటువంటి వ్యక్తిత్వం ఉండేటువంటి అటువంటి అభిప్రాయం నా మీద ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర కంటిన్యూ కావాల్సినటువంటి అవసరం ఏముంది? బయటకు వచ్చేస్తాను నేను అంతే. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ 2024 ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందితో పంపించాడు, మీరు ఎందుకు ఇంత యాక్టివ్గా ఎన్ని రోజులు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, మీరు మీ అనుభవం కానీ లేకుంటే మీరు మా దగ్గర ఉండొచ్చు కదా అంటే ఐ ఫెల్ట్ హ్యాపీ. అండ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఇంపార్టెన్సు, ఈరోజు ఆయన నా మీద చూపిస్తున్నటువంటి అభిమానం మీద చూసిన తర్వాత ఇట్ ఈస్ మేకింగ్ మీ వర్క్ మోర్ అండ్ మోర్ టువర్డ్స్ ఇట్. ఇప్పుడు లోకేష్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని కంపేర్ చేసి సింగిల్ వార్డ్లో వారిద్దరు వ్యక్తిత్వాల గురించి ఏం చెప్తారు మీరు?
నక్కకు నాగలోకు అనుకున్నంత తేడా ఉంటుంది. నక్క ఎవరు, నాగలోకం ఎవరు సార్? అల్టిమేట్లీ నక్క వచ్చేసి నారా లోకేషే, నాగలోకం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి. అండ్ మీరు అది నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీరు జనంలోకి ఇద్దరు లీడర్లు తీసుకొని పోమండి, రోడ్డు మీదకి ఇద్దరిని వదిలిపెడతాం. ఎవరి పట్ల జనం వస్తారో డెఫినెట్గా ఎవరైతే జనం వర్షిప్ చేస్తారో అది దేవత, ఎవరైతే పెద్దగా స్పందించకపోతారో వాళ్ళదే. మరి ఆ టెస్ట్కి కన్నా నారా లోకేష్ సిద్ధపడితే ఓ రోజు పంపిస్తాం ఇద్దరిని ఓకే వీధిలోకి. ఎట్లా జనం రెస్పాండ్ అవుతారో మీరు చూడండి, మీకు అర్థమవుతుంది హూ ఇస్ ద లీడర్, హూ ఇస్ ద క్రియేటెడ్ లీడర్ అండ్ హూ ఇస్ ద బార్న్ లీడర్. సార్, పులివెందులు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకంగా చూస్తారు అందరూ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళ తండ్రి గారు రాజారెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. సో పులివెందులు అంటే భయం, పులివెందులు అంటే ఒక రకమైనటువంటి ప్రజల్లో ఒక ఆందోళన కలిగించేటువంటి వాతావరణం. పులివెందుల వాళ్ళందరూ రౌడీలు, గూండాలు. పులివెందుల నుంచి వచ్చి గతంలో హైదరాబాదులో కబ్జాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందుల నుంచి వచ్చి రాజధాని పరిసర ప్రాంతాల్లో పంచాయతీలు చేశారు అనేటువంటి ఒక అభిప్రాయం చాలా వరకు ప్రజల్లో ఉంది. అది కాదంటారా? పులివెందుల్లో కాదు, రాయలసీమలో అన్ని జిల్లాల్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ కాన్స్టిట్యున్సీస్ ఈ వాతావరణము ఒక 1985 నుంచి ఐ థింక్ 2003-2004 వరకు ఈ యొక్క అట్మాస్ఫియర్ ఉండింది. ఎక్కడ చూసినా కూడా పీపుల్ వేర్ వర్షిపింగ్ ఇటువంటి యాక్టివిటీస్. కొంచెం మజిల్ పవర్ ఉన్నటువంటి వ్యక్తులు లేకుండా ఉంటే బూత్ క్యాప్చర్ చేసుకుని ఈ వర్షిప్ ఎక్కడే కూడా ఉన్నింది రాయలసీమ ప్రాంతంలో. నేను చెప్పేది ఒక పులివెందులు ఏముంది, జమలమడుగులో అట్లే ఉండింది, కమలాపురంలో అట్లే ఉండింది. ఆల్మోస్ట్ 70-80% పాణ్యము, కర్నూలు జిల్లా అంతా అట్లే ఉండింది, అనంతపురం జిల్లాలో అట్లే ఉండింది. సో ఒక 20-25 ఇయర్స్ ఈ యొక్క రెజిమ్ జరిగింది. అంటే జనం నచ్చినప్పుడు మీరేం చేయగలుగుతారు, నేనేం చేయగలుగుతాను చెప్పండి. జనంలో ఆ యొక్క హీరో వర్షిప్ ఎవరికి ఉన్నిందంటే ఎవరైతే స్టబన్గా కూర్చొని బాసిజం చేయగలిగినారో, ఎవరైతే తక్షణం న్యాయం ఇవ్వగలిగినారో, ఎవరైతే జనంలోకి కొంచెం ధైర్యంగా పోగలిగినారో వాళ్ళకి వర్షిప్ ఉంది. ఆ టైంలో జరిగింది. కానీ కాలక్రమేణా ఇటీవల కాలంలో అటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. సో ఇప్పుడు పులివెందులు అంటే ఆప్యాయత, అనురాగం అనుకోవచ్చా? పూర్తిగా పులివెందుల్లో అంత స్వేచ్ఛగా ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వచ్చినప్పటి నుంచి, జగన్మోహన్ రెడ్డి గారు లైమ్ లైట్లో అంటే రాజశేఖర్ గారి తదనంతరం ఆయన వచ్చారు కదా, అంటే దాని ముందే 2014లో హీ వాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనుకోండి. ఆ ఎలక్షన్ కూడా ఫేర్గానే జరిగింది. తర్వాత 2019 నుంచి ఎక్కడ కూడా మేము పెద్దగా కష్టపడాల్సినటువంటి అవసరం కూడా రాలేదు. అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేటువంటి వాతావరణం కానీ లేకుంటే ఎన్నికల కోసం జరిగేటువంటి క్రైమ్ అనేది కూడా ఇప్పుడు జరగలేదు. ఇప్పుడు మొన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమి చెందింది. సో జగన్మోహన్ రెడ్డి గారిని 29 ఎన్నికల్లో పులివెందుల ఎమ్మెల్యేగా కూడా ఓడిస్తామని కూటమి అధినేతలు ఆల్రెడీ అనేక సందర్భాల్లో సవాల్ విసిరారు. సో ఆ వాతావరణం కనపడుతుందా? వాళ్ళు ఊహించేటువంటిది ఈరోజు పులివెందులలో ఆ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏం జరిగిందంటే మేమందరం కూడా షాక్లకు గురైనాం. ఇటువంటి ప్రక్రియ మొదలవుతుంది, ఇటువంటి పనులు చేస్తారు అని కూడా ఊహకు కూడా అందలేదన్నమాట. అంటే ఏం చేశారు సార్? ఒక 1000 మంది పోలీసులు తీసుకుని వచ్చారు. పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ ఏంటంటే చిన్న జెడ్పీటీసీ. పులివెందులో అర్బన్ నెట్వర్క్ అంతా మున్సిపాలిటీ అయిపోయిన తర్వాత పులివెందుల మండలంలో ఓన్లీ 10 పోలింగ్ స్టేషన్స్, అంతా కలిసి 10,000 ఓట్లు ఉన్నటువంటిది ఒక మండలంగా ఫామ్ అయింది. ఆ 10 పోలింగ్ స్టేషన్స్కు 1000 మంది పోలీసులు తీసుకొని వచ్చారు. ఒక డిఐజీ దానికి హెడ్, ఇప్పుడున్నటువంటి ఆయన పేరు కోయ ప్రవీణ్. సో ఆయన కూర్చొని ఆడ 1000 మంది పోలీసులు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కు ఒక 100 మందిని తీసుకొని వచ్చి ఎన్నికల ముందు రోజు రాత్రే బయట నుంచి ఒక్కొక్క 1000 మందిని ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో బయట అవుటర్స్ తీసుకొని వచ్చి పెట్టడం జరిగింది. ఇది పులివెందుల నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు, ఎటువంటి సంబంధం లేదనమాట, పక్కనటువంటి నియోజకవర్గం. అండ్ వాళ్ళు కూడా జమ్మలమడుగు, కమలాపురం ఇక్కడ నుంచి వాళ్ళు కూడా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఉంటే కూడా అక్కడికి దగ్గరికి వచ్చేటువంటి సాహసం కూడా వాళ్ళు చేయలేరు. ఈ 100 మంది పోలీసులు దేనికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడకుండా, ఎవరు మాట్లాడితే నీ మీద కేసు పట్టుకోవడం, తీసుకుని పోవడం, స్టేషన్లో పెట్టడం, జైల్లో పెట్టడం. ఎవరైనా తెలుగుదేశం పార్టీ ఏజెంట్ ఉంటే వాళ్ళ ఇంట్లోకి పోయి ముందు రోజు రాత్రి ఏజెంట్ ఫారాలు తీసుకొని చించేయడం. సో మాకు అర్థం కాలేదనమాట, ఏంది అసలు ఇది ఏం జరిగే లోపలనే ఎన్నికలు జరిగిపోయింది. అంటే పులివెందుల అంటే వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని కంచుకోట
అని అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటాం. మరి అలాంటిది 1000 మంది పోలీసులకి పులివెందుల ప్రజలు భయపడ్డారు సార్. ఏం చేస్తారు చెప్పి ఇప్పుడు ఆ ముందు రోజు నుంచి మీరు చూస్తే ఒక వారం రోజుల నుంచి ఎలక్షన్కి ఒక వారం ముందు నుంచి సురేష్ అని చెప్పేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివ్ కార్యకర్త మీద దాడి చేశారు, కొట్టారు, గాయపరిచారు. గాయపడటం కాదు, విపరీతంగా అతను ఒక కళ్యాణ మండపంలో ఉంటే ఆయన మీద పట్టుకొని 10 మంది రౌడీలు పట్టుకొని కొట్టారు. కొట్టిన తర్వాత మళ్ళా రిటర్న్ మా మీదనే కేసులు పెట్టారు. 10 మంది రౌడీలు. ఎవరు ఈ రౌడీలు? అంతా తెలుగుదేశానికి సంబంధించినటువంటి కొంతమంది. వైసీపీ రౌడీలు అంటే మీరేమో తెలుగుదేశం రౌడీలు అంటున్నారు. ఇక్కడ పులివెందుల్లో రౌడీలు అని చెప్పాను, కానీ పులివెందుల్లో గట్టిగా నిలబడేటువంటి వాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి క్యాడర్ ఉంది, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి కొంచెం అనదుకినటువంటి కొంతమంది కొత్తగా రౌడీలుగా తయారైనారు అనమాట. ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు బెనిఫిట్స్ కావాలా? ఏం బెనిఫిట్స్ కావాలా? ఫైనాన్షియల్గా బెనిఫిట్లు కావాలా, లేకుండా ఉంటే రాజకీయంగా బెనిఫిట్లు కావాలా? దీనికోసం అడ్డమైనటువంటి యాక్టివిటీస్ చేయడం, ఈ పైనటువంటి నాయకుని ఇంప్రెస్ చేయడం కోసం వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు ఏంటంటే ఎవరినో కొట్టడము, కొట్టిన తర్వాత వీళ్ళ మీద కేసులు ఉండవు, ఎవడైతే కొట్టాడో వాళ్ళ మీద కేసులు ఉండవు, ప్లస్ మళ్ళీ రిటర్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి సాంప్రదాయం. ఒక విచిత్రమైన సాంప్రదాయం లేండి. మీరు పులివెందులు ఎంక్వైరీ చేస్తే మీకు జరుగుతుంది. ఎక్కడ మనం రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించే ముందు పులివెందుల గురించి ఇంకొక అంశం నేను అడగకపోతే ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి కూడా కాస్త వెల్తిగా ఉంటుంది. వైఎస్ వివేకానంద రెడ్డి గారు, రాజారెడ్డి గారి కుమారుడు, పులివెందుల పులిబిడ్డ, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్, అలాంటి ఆయన ఇంటికి వచ్చి, మళ్ళీ ఆయన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ మంత్రి, ఆయన ఇంటికి వచ్చి ఆయన మీద కత్తి దించేటువంటి సాహసం బయట వ్యక్తులు ఎవరు చేస్తారని ఈరోజు రాష్ట్ర ప్రజలు చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు కదా సార్. ఈరోజు దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. సిబిఐ ఎంక్వైరీలో ఎవరెవరు చేశారు, ఏం కథలో అన్నీ బయటకు వచ్చినాయి. బయటకు వచ్చిన తర్వాత సునీత గారు కూర్చొని మళ్ళీ ఒక పిటిషన్ వేసింది, ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలండి. మీరు చూసింటారు, ఇప్పుడు ఒక 7-8 ఏళ్ళు అయిందా ఆయన చనిపోయి? 7 years అయిపోయిందా? 7 years అయిపోయిందా? 7 years నుంచి వీళ్ళు కోరినటువంటి ఎంక్వైరీ సంస్థని ఎంక్వైరీ చేస్తూ ఉందా? ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి పోలీసులతో అయితే న్యాయం జరగదు, సిట్ అనే వాళ్ళతో న్యాయం జరగదు, సిబిఐతో ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి వాళ్ళు కోరినటువంటి విషయమే కదా. సిబిఐ 7 సంవత్సరాలు పొడవునా ఎంక్వైరీ చేసుకొని కొన్ని వేల మంది సాక్షులను విచారించిన తర్వాత వాళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ఇది మాకు సరిపోదు, ఇంకోటి చేయాలని చెప్పే దాంట్లోనే మీకు అర్థం కావాలా ఎంతవరకు వీళ్ళ చిత్తశుద్ధి ఉంది అనేది. డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేసిన తర్వాత దోషులు ఎవరు వాళ్ళు బయట పెడతారు కదా. మరి దానికి ఎందుకు నీకు అభ్యంతరం ఉండాలా? ఓకే, నువ్వు కోరినటువంటి సంస్థ, నువ్వు చేసేటువంటి వాళ్ళు విచారణ చేశారు, కొన్ని వేల మందిని తీసుకున్నారు. సరే, విచారణ జరిగేటప్పుడు సిబిఐ అధికారులు కూడా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు బెదిరించారని చెప్పేసి చాలా సందర్భాల్లో విన్నాం. ఎక్కడా లేదు, ఎక్కడే కానీ. మీరు తెలుగుదేశంలో ఉన్నట్టున్నారు. నేను ఏ పార్టీలో ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిబిఐ వాళ్ళని బెదిరించారనేటువంటిది నేనైతే ఎక్కడ చూడలే. కానీ వార్తల్లో చూడలేదు. పేపర్లో ఈరోజు రకరకాలు, ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఉంది, ఈనాడు ఉంది, అవి పేపర్లు అంటారా మీరు? టీవీ5 కానీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ, ఈటీవీ కానీ, ఈనాడు పేపర్ కానీ, ఆంధ్రజ్యోతి, మీరు న్యూస్ పేపర్లు అంటారా? మీరు చెప్పండి. ఇప్పుడు ఇటీవల కాలంలో నేను కొన్ని వార్తలు చూస్తాను, మీ ద్వారా నేను అడుగుతున్నా. ఒక ఎంక్వైరీ ఆర్ఎస్ శ్యామల, మా పార్టీ అధికార ప్రతినిధి, ఆమె ఏదో ఆ బస్సు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏదో ఆమె ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడిన తర్వాత ఆమెను ఇన్వెస్టిగేషన్కు ఆమెకు ఏదో నోటీస్ సర్వ్ చేసుకొని దాని మీద విచారణ చేయాలని పోలీసులు పిలిచారు. విచారణ జరిగింది, పోలీసులకు ఆమెకు మధ్యలో జరిగినటువంటి ఇష్యూ. ఆంధ్రజ్యోతి పేపర్ చూడండి, ఈనాడు పేపర్ చూడండి, ఏమని వచ్చిందో. ఇప్పుడు ఏదర్ ఆమెన్నా చెప్పాలా, లేకుంటే పోలీసు వాళ్ళన్నా చెప్పాలా? వీళ్ళు ఎట్లా రన్ చేస్తారు? ప్యారలల్గా కూర్చొని ఆమె ఇట్లా చెప్పింది అనేటువంటి మాటలు పోలీసు ఏమన్నా చెప్పారా వీళ్ళకు? అంటే ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు యొక్క వ్యక్తిత్వం ఎట్లుంటుందంటే, వీళ్ళకి కావాల్సినటువంటి ట్రైల్ అంతా మీడియా ట్రైలు, వీళ్ళకి కావాల్సినటువంటి అభిప్రాయాలంతా జనంలోకి తప్పుడుగా తీసుకొని పోయే దాంట్లో వీళ్ళు సఫలీకృతులయ్యారు. ఇప్పుడు 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం ఏంటంటే, ఈ మీడియా వీళ్ళకి కావాల్సిన రకంగా ఏ రకంగా కావాలంటే ఆ రకమైనటువంటి కథనాలు వీళ్ళు రాసుకుంటా పోవడం. ఆ తర్వాత ధర్మారెడ్డి గారు ఎంక్వైరీ చేస్తానని చెప్పారు. ధర్మారెడ్డి గారు ఏం చెప్పారు? ఇప్పుడు జేఈఓగా ఉన్నారు తిరుమలలో.
ఈ పరకామణి కేసు కానీ ఆ లడ్డు కేసు కానీ ఏదైనా జరిగినప్పుడు ఆయన లోపల ఏం చెప్పినాడో ఏదో ధర్మారెడ్డి చెప్తే దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది, లేదా ఆ ఎంక్వైరీ చేసినటువంటి అభిప్రాయాలు ఇది మా ఎంక్వైరీ ఇట్లా చేసిందని చెప్పి వాళ్ళు రివీల్ చేస్తే దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది. వీళ్ళు ఎవరూ చెప్పకుండా పత్రికలు లెటర్ రాస్తారండి. మీరేమనుకుంటున్నారు పరకామణి కేసు విషయంలో అసలు ఏం జరిగిందని అనుకుంటున్నారు మీరు? మీరు బ్రహ్మనాయుడు గారు మీరు చెప్పండి, ఏంది పరకామణి కేసు? డబ్బులు స్వామివారి హుండీ డబ్బులు స్వామివారి డబ్బులు హుండీలోంచి లెక్కించేటప్పుడు ఒక వ్యక్తి కొన్ని డాలర్లో లేకుంటే ఏదో తీసుకొని పోయేది ఒక సీసీ కెమెరాలో బయటపడింది. సో అతను తీసుకొని పోయి చేశారు అనేదే కదా అభిప్రాయము. సో ఆ కేసులో మ్యాక్సిమం అయితే శిక్ష ఏం పడుతుంది అతనికి? మీకు అంతో ఇంతో లా తెలిసి ఉంటుంది. మీరు ఒక దొంగతనం కేసు, ఆ దొంగతనం కేసులో ఏమి శిక్ష వస్తుంది? 2 సంవత్సరాలు జైలు శిక్ష, అంతే కదా. ఆ రోజు ఉన్నటువంటి ఎవరైతే హెల్మ్ ఆఫ్ ది అఫైర్స్ ఉన్నారో వాళ్ళు తీసుకున్నటువంటి చర్య ఆల్మోస్ట్ అతనికి 70 కోట్ల ప్రాపర్టీ టీటీడీకి రాసిచ్చడము, అది గొప్ప కార్యక్రమం కాదంటారా మీరు? ఒక 2 నెలలు ఒక వ్యక్తి లోపలికి పోవడం వల్ల నీకు టీటీడీకి మేలు జరుగుతుందా? ఆ వ్యక్తి ఏ రకంగా సంపాదించాడో ఏం కథను అనుకున్నటువంటి ఆస్తులన్నీ కూడా టీటీడీకి రాపించడము గొప్ప కార్యక్రమం అంటారా? అంటే ఏం జరిగింది అనేది విచారం చేయాలి. ఎంత తీసుకెళ్ళాడు, ఎంత జరిగింది, అతని దగ్గర ఏమున్నాయో అన్ని ఆస్తులు ఆ రోజు కూర్చొని ఏమి ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులన్నీ కూడా తప్పు ఒప్పుకొని నన్ను క్షమించండి, నేను రియల్ ఎస్టేట్ చేసినా, నాకు వేరే వ్యాపారాలన్నీ ఉన్నాయి, అన్ని వ్యాపారాలు నేను సంపాదించిందంతా కూడా నేను తప్పు చేసినా కాబట్టి ఆ భగవంతుడిని నేను ఇచ్చుకుంటున్నాను, నన్ను ఇంతటితో నన్ను వదిలిపెట్టండి అని చెప్తే పెద్ద మనసుగా ఇప్పుడు వదిలిపెట్టేటప్పుడు అతను రాసిస్తా అని చెప్పాడు. ఒకవేళ అతని మీద కేసు పెట్టారనుకో, ₹1 ఆదాయం టీటీడీకి రాదు, నీకు రికవర్ చేస్తాను కానీ మహా అయితే ఏం రికవర్ చేస్తారు నీకు ఆయన దగ్గర నుంచి? సంవత్సరాల తరబడి కేసు నడుస్తూ ఉంటుంది. దానివల్ల నీకు ఎటువంటిది లాభం లేదు. సత్వరం కూర్చొని అంత పెద్ద ఆస్తులు కూర్చొని టీటీడీకి నీకు అప్పచెప్పడము గొప్ప కార్యక్రమం అంటారా? లేకుంటే దాంట్లో కేసు పెట్టి ఆ కేసులో తీసుకొని పోయి కొండనంతా ఒక ఎలకను తీసుకొని పోయి ఒక 4 రోజులు జైల్లో పెట్టడం గొప్ప కార్యక్రమం అంటారా? నేను ఒక మామూలు వ్యక్తిగా నేను అడుగుతాండా, ఏది మంచి కార్యక్రమం? ఆ రోజు తీసుకునేటువంటిది వెదర్ ఇట్ ఈస్ లీగల్ ఆర్ నాట్ లీగల్, నా కాన్షియస్ ఒకటి మంచి చేశారా చెడ్డ చేశారంటే మంచి చేశారని నేను చెప్తా. ఇప్పుడు 1 సంవత్సరం అతను లోపల పెట్టిన దానివల్ల ప్రపంచం అంతా మారుతుందా? అలాంటి వాళ్ళు చాలా మంది లేదు. అతను పట్టుకొని అయ్యా నేను చేసింది తప్పు, నన్ను క్షమించండి, నా ఆస్తులన్నీ కూడా ఉన్నాయి, తీసుకోండి, నా ఆస్తులంతా తీసుకొని నన్ను క్షమించండి అని చెప్పా అన్నప్పుడు క్షమించేసి పంపించినారు. కోర్టులో వేస్తే కూడా నీకు 1 year శిక్ష చెప్తే నీకేమన్నా దానివల్ల ఏమన్నా ఒరుగుతుందా అంటున్నా నేను. అయిపోయిన తర్వాత ఎవరైతే ఆ ఆస్తులన్నీ సరెండర్ చేశారు అతనికి ఏమైనా హాని కలిగితే ఎవరైనా రెస్పాన్సిబుల్, అతను ఏదైనా ఇల్లీగల్గా అతని దగ్గర నుంచి రాయించుకున్నారు కాబట్టి అతను చంపారంటే అర్థం ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి ఒక ఇన్స్పెక్టరు ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోతే దాన్ని కూర్చొని రకరకాలుగా పేపర్లో మర్డరు ఇది అది అని రాయడము ఎంతవరకు సమంజసము అని అడుగుతున్నా నేను. ఆయన పేరు సిఐ గారు సతీష్ కుమార్, ఆయన పేరు సతీష్ కుమార్. ఆయన చనిపోయాడు ట్రైన్ యాక్సిడెంటో అది కింద పడినారో ఏమో తెలియదు. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ చూసుకొని ఒక కథనాలు రాస్తే పర్వాలే. ఊహాజనితంగా ఇప్పుడు ఇటీవల కాలంలో మీరు చెప్పేటువంటి ఆ కథనాలు ఎట్లున్నాయంటే పేపర్లలో ఈ ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ జర్నలిజం ఎథిక్స్కు పూర్తిగా విరుద్ధంగా, జర్నలిజం అని చెప్పం, అది ఒక పాంప్లెట్ అని చెప్పాలి. ఇప్పుడు యూ కెన్ నెవర్ కాల్ దెమ్ ఎ జర్నలిస్ట్. వాళ్ళు ఎటువంటిది లేకుండా జనం యొక్క మైండ్ సెట్ను ఒక పార్టీకి కానీ ఒక వ్యక్తికి దాసోహం అయ్యే రకంగా ప్రవర్తిస్తున్నాడు తప్పితే ఐ డోంట్ ఫైండ్ ఎనీ జర్నలిస్ట్ వాల్యూస్ ఇన్ దట్ పేపర్స్. సతీష్ రెడ్డి గారు, మనం రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్తే 15 సంవత్సరాల పాటు కూటమి కలిసే ఉంటుందని చెప్పేసి పలుమారులు చంద్రబాబు గారు, లోకేష్ గారు, పదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అంటే 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వమే అధికారంలోకి ఉండబోతుంది అని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు, ప్రజలకు కూడా చెప్తున్న పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇంకో 15 సంవత్సరాల తర్వాతే అని అనుకోవాలా? ఈరోజు ఎన్నికలు జరుగుతాయి, రేపు పొద్దున ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు ఎన్ని సీట్లు వచ్చినా అన్ని సీట్ల కంటే ఎక్కువ సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే గడిచిన 19 నెలల 20 నెలల నుంచి ఈ కూటమి ప్రభుత్వం ఏం సాధించింది మీరు చెప్పండి. సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్తూ ఉన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పారు కదా, సభ కూడా పెట్టాడు కదా అనంతపురంలో. అవును.
చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కూర్చొని సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టారు. అనంతపురంలో విజయోత్సవాలు కూడా జరుపుకున్నారు. మీరు చెప్పండి బ్రహ్మనాయుడు గారు, సూపర్ 6లో ప్రధానమైనటువంటి హామీ ఏంది? ఏ హామీ అయినా కూడా ప్రభుత్వానికి ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యేదే కదా ప్రధానమైనటువంటి హామీ. నిరుద్యోగ వృత్తి చెప్తాను. ఫస్ట్ థింగ్, మొట్టమొదటిది 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు కూడా 1500 రూపాయలు నెలకు ప్రకారం 18,000 ఇస్తానని చెప్పాడు. ఇది ఫస్ట్ హామీనా? అవును. దానికి దాదాపు 40-50 వేల కోట్లు ఖర్చు అవుతుందా ఒక సంవత్సరానికి? ఇచ్చారా ఎవరికన్నా? ఇవ్వబోతున్నారు. ఏది ఇవ్వబోతున్నారని మీరు అంటున్నారా? ఆయన చెప్పలేదే, కంప్లీట్ అయిపోయింది అన్నాడు కదా. సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయిందని కంప్లీట్ చేశామన్నాడు కదా. మీరు ఆ సభలో ఏం చూసారు మీరు చెప్పండి బ్రహ్మనాయుడు గారు, నేను చెప్పడం కాదు. సార్, ప్రభుత్వం యొక్క ఉద్దేశం, ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం ఏంటంటే సూపర్ 6లో 6 పథకాల్లో 4 ఆల్రెడీ మేము అమలు చేసాము, ఇంకొక 2 కూడా పట్టాలు ఎక్కుతూనే అమలు చేయబోతా ఉన్నాము ఆల్రెడీ, ఇది ఇంకా హిట్టే అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే ప్రజలు చైతన్యవంతం చేస్తున్నారు, ఉత్సాహాన్ని. మీరెంత తెలివిగా చెప్పినా నేను చెప్తున్నా, ఆయన చెప్పింది క్లియర్గా, మేము చెప్పినటువంటి హామీలన్నీ కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా మేము కంప్లీట్ చేసామని విజయోత్సవం జరుపుకున్నాడు. దాంట్లో విజయోత్సవం జరుపుకునేటప్పుడు అన్నిటికంటే ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి స్కీమ్ ఏదంటే ఇది మహిళలకు సంబంధించి 1500 నెలకు 18,000 దాదాపు 40-50 వేల కోట్లు ఖర్చు అవుతుంది అనుకుంటా ఈ యొక్క స్కీమ్. రెండవది వీళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే ఉద్యోగం లేని ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తాము, ఉద్యోగం ఇవ్వలేనటువంటి పరిస్థితిలో 3,000 రూపాయలు వీళ్ళకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఎక్కడన్నా ఇచ్చారా నిరుద్యోగ భృతి? ఎక్కడన్నా ఈ స్టేట్లో ఇంకా నిరుద్యోగ భృతి మొదలు పెట్టలేదు. ఉద్యోగాల కోసం చంద్రబాబు గారు, లోకేష్ గారు ఆల్రెడీ వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి దేశాలన్నీ తిరిగి పెట్టుబడులను ఆకర్షిస్తే MOUలు కుదురుస్తూ ఉన్నారు. బహుశా ఇంకొన్ని నెలల్లోనే ఇవన్నీ కూడా పట్టాలు ఎక్కుతాయి అనేది వాళ్ళు చెప్తారు. అంటే పట్టాలు ఎక్కి పూర్తి చేసిన తర్వాత విజయోత్సవాలు చెప్తారా, సూపర్ హిట్ అయినాయని చెప్తారా, కాకముందే చెప్తారా? ఇక్కడ ఇంకొక పాయింట్ సార్, మీరు జగన్మోహన్ రెడ్డి గారు పదే బెదిరిస్తూ ఉన్నారు, ఆయన వల్ల కంపెనీలు వెనక్కిపోతున్నాయని కూడా వాళ్ళు కొన్ని సందర్భాలు చెప్పారు. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత, మా బాధ్యత, బెదిరించడం కాదు. ఈరోజు ఏ ప్రభుత్వ ఆస్తినైనా సంరక్షించాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీకి ఉంటుంది. అధికార పార్టీ ఎప్పుడైనా ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్ కాపాడకుండా పోతే ద రెస్పాన్సిబిలిటీ లైజ్ ఆన్ ది అపోజిషన్ పార్టీలో ఈ రాష్ట్రానికి మేలు జరిగేటువంటి పరిస్థితి మేము చేయాలి. ఇటీవల కాలంలో మీరు చూశారు, 2,25,000 కోట్లు ఈరోజు ఈ రాష్ట్రం అప్పు చేసింది. గడిచిన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2024 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక నెల కిందట వరకు స్టాటిస్టిక్స్ ఇస్తే 2,25,000 కోట్లు అప్పు చేసింది. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టిన దాంట్లో ఒక 5-6 కాలేజీలు రన్నింగ్ అవుతున్నాయి, మిగతా రకరకాల స్టేజెస్లో ఉన్నాయి. కొన్ని అయితే కానీ ఇమీడియట్గా అడ్మిషన్ స్టార్ట్. ఇప్పుడు పులివెందులు ఉంది, సీట్లు కూడా శాంక్షన్ అయిపోయినాయి, ఆ సీట్లు కూడా తీసుకోవాలి. ఇది మెడికల్ కాలేజీ పులివెందుల్లో కంప్లీట్ అయిపోయింది సార్ పర్ఫెక్ట్గా. చూడండి మీరు, మరి ఇప్పుడు తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు అక్కడ కూర్చొని మెడికల్ కాలేజ్ బస్ స్టాప్ అని చెప్పి వాళ్ళ నిధులతో అక్కడ కూర్చొని బస్ స్టాప్లు కూడా పెట్టారు. అసలు పులివెందుల్లో బస్ స్టాపే కట్టలేదంట కదా. పులివెందుల్లో బస్ స్టాప్, అదే నేను చెప్పేది, ఈ పేపర్లకు కానీ ఈ లీడర్లకు కానీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు పులివెందుల్లో బస్ స్టాపులు ఉన్నాయా? మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. సతీష్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు అటు ఇటుగా. సో అంతకుముందు మంత్రిగా, ఎంపీగా అధికార పార్టీలో చాలాసార్లు ఉన్నారండి. 78లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆ తర్వాత తెలుగుదేశం వచ్చిన తర్వాత 89 నుంచి 94 కాంగ్రెస్ అధికారంలో ఉంది. పులివెందుల నియోజకవర్గంలో చాలా సంవత్సరాలు బస్ స్టాప్ కూడా లేదు అనేది చాలా సందర్భాల్లో చర్చ జరిగింది కదా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన లాస్ట్ 2 ఇయర్స్లో బస్ స్టాప్ కన్స్ట్రక్షన్ జరిగిన మాట వాస్తవం కదా. పులివెందుల్లో ఎప్పటి నుంచో చాలా బ్రహ్మాండమైనటువంటి బస్ స్టాప్ ఉంది. దానికి మించి చాలా ఆధునికరమైనటువంటి బస్ స్టాండ్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి కొత్తది కట్టించినారు. పులివెందుల్లో బస్ స్టాండ్ లేదనేటువంటి వాళ్ళు ఎవరు ఉంటే ఇప్పుడు కూడా ఉండే. ఆ పాత బస్ స్టాండ్ ఉంది, కొత్త బస్ స్టాండ్ ఉంది. ఆ బస్ స్టాండ్ ఎక్కడ ఇవ్వలేదు. కొత్త బస్ స్టాండ్ అంటే అది పడగొట్టి కట్టారా లేదా వేరే ప్లేస్లో కట్టారు. వేరే ప్లేస్లో కట్టుకుని ఈ పాత బస్ స్టాండ్ ఏదైతే ఉందో ఈ పాత బస్ స్టాండ్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్లు, అంటే మల్టీప్లెక్స్ కాంప్లెక్స్, ఆధునికరమైనటువంటి షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు. సో ఇప్పుడు మెడికల్ కాలేజీలు ప్రస్తావన వచ్చింది కాబట్టి మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తే ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడులు పెడతారు. సో వాళ్ళ అండర్లో నడిస్తే కాలేజీలు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. సో
పెట్టుబడి కూడా ప్రభుత్వం మీద భారం పడదు అని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంది. ఎందుకు మీరు పదే పదే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తాం, ఎవరన్నా దాన్ని వేలంపాటలో దక్కించుకొని లేకపోతే ఎవరైనా నిర్వాహకులు వస్తే ముందుకు వస్తే మేము వచ్చిన తర్వాత తిరిగి వెనక్కి పంపిస్తామని చెప్పేసి అభివృద్ధిని ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు హైదరాబాద్లో అపోలో హాస్పిటల్ ఉంది, చూసారా? అపోలో హాస్పిటల్ అగ్రిమెంట్ ఒకసారి మీరు తెప్పించుకొని చూడండి. ఆ ల్యాండ్ అపోలో హాస్పిటల్కి ఇచ్చేటప్పుడు దాంట్లో ఇంత శాతం, ఎంత శాతం ఉందో 20%, 30% ఫ్రీగా పేద పేషెంట్లకు వైద్యం చేస్తామనేటువంటి క్లాజ్ ఉంటుంది. ఓకే, ఏదైనా ప్రభుత్వం తరపున ఏదైనా చేసేటప్పుడు అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు పేదలకు ఉచితంగా ఇంత చేస్తాం, ఇంత శాతం చేస్తాం. ఎక్కడన్నా ఒక్కరికన్నా మీరు అక్కడ పేద పేషెంట్లకు వైద్యం చేసినటువంటి చరిత్ర ఎక్కడ చూసారా మీరు? ఫర్ ఎగ్జాంపుల్ ఇటాటి కొన్ని ఎక్కడే ప్రైవేట్ చేసినా కూడా చేస్తారు. ఎవరన్నా ఒక్కరు నాకు చూపించండి, ఒక పేషెంట్ పోయి కూర్చొని నాకు ఇక్కడ ఫ్రీగా ట్రీట్మెంట్ జరిగిందని చూపించండి నాకు. సో ఇవన్నీ ఒక ఫార్స్ అన్నమాట. ప్రైవేట్ వ్యక్తులకు ఏది అప్పచెప్పినా కూడా వాళ్ళ లాభం చూసుకుంటారు తప్పితే ప్రజలకు మేలైనటువంటి వైద్యం జరిగేటువంటి పరిస్థితి ఉండనే ఉండదు. అండ్ ఈరోజు 17 ఈ హాస్పిటల్ కూడా 17 హాస్పిటల్ వైద్య కళాశాలలు కట్టడం వల్ల 17 దాన్ని ఏమంటారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ రూరల్ ఏరియాస్లో అంతా కూడా పేద పేషెంట్ పోయి ఉచితంగా వైద్యం పొందేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అది పోయింది కదా. 8,000 కోట్లు ఖర్చు అవుతుంది ఈ యొక్క 17 మెడికల్ కాలేజీలకు. ప్రభుత్వానికి అయ్యే వ్యయము 8,000 కోట్లు. పూర్తిగా నిర్మాణం పూర్తి 5 కంప్లీట్ అయిపోయినాయి. మిగతావన్నీ కంప్లీట్ కావాలంటే ఇంకొక 4-5 కోట్లు కావాలా. మా బాధ అంతా ఏంటంటే 2,25,000 కోట్లు అప్పు చేసినటువంటి వ్యక్తికి 5,000 కోట్లు ఒక లెక్కనా? మీ పాయింట్ ఓకే సార్. ఇంకొక 5,000 కోట్లు పెడితే నిర్మాణం పూర్తి అవుతుందని. నిర్మాణం కాదు, పూర్తిగా నిర్మాణం పూర్తి ఫంక్షన్ వస్తుంది. మరి నిర్వహణకి చాలా ఖర్చు అవుతుంది కదా సార్. ప్రభుత్వం చేసేది అదే పని కదా. ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు ఏంది? అనేక కార్యక్రమాలు మనం పనులు కలెక్ట్ చేసుకునేది దేనికోసం కలెక్ట్ చేస్తున్నాము? కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు చేయాలంటే ఇండివిజువల్గా చేయలేం కాబట్టి ప్రభుత్వం ఆ బాధ్యతలు తీసుకుంటుంది. దానికోసమే మనం పనులన్నీ తీసుకుంటున్నాం. మనం తీసుకునేటువంటి ప్రతి ఒక్క దాంట్లో జిఎస్టీ కడుతున్నాం, ప్రతి ఒక్క దాని మీద ఎక్సైజ్ డ్యూటీలు కడుతున్నాం. దేనికోసం కడుతున్నాం? ఇవంతా కమ్యూనిటీకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చేదానికి చేస్తున్నాం. అది చేసుకుంటారు. సరే, ఇప్పుడు ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్కి మనము ఆరోగ్యశ్రీ కానీ ఇంకోటి కానీ డబ్బులు కడుతున్నాం. అవును, ఆ డబ్బులు ఈ హాస్పిటల్స్లకే కడితే సరిపోతుంది కదా. నువ్వు తగ్గించుకొని ఇది కడితే సరిపోతుంది కదా. గడిచిన 18 నెలల నుంచి మీరు చూస్తే ఈ నెట్వర్క్ హాస్పిటల్స్లో అంతా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పేషెంట్కి ఏం వైద్యం చేసినటువంటి ఫీజులు రీంబర్స్ చేయడంలే. కాబట్టి ఈరోజు పేద పేషెంట్ ఎవరన్నా పోయి వైద్యం చేసుకోవాలంటే నెట్వర్క్ హాస్పిటల్ ఎవడే కానీ ఫ్రీగా ఉచితంగా చేసేటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు వీళ్ళు చెప్పినటువంటి మీరు ఇందాక సూపర్ హిట్ గురించి మాట్లాడుతున్నారు. ప్రధానమైనటువంటిది మహిళలకు ఇచ్చేటువంటి ప్రామిస్ పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయింది. అంటే ఫెయిల్యూర్ అయిపోయిందని మీరు ఎలా అంటారు? ఫెయిల్యూర్ కాదు, ఇంప్లిమెంట్ చేయలేదు అంటే మొదలే పెట్టలేదు. మొదలు పెట్టకముందే నేను సూపర్ హిట్ అని చెప్పడం ఏందండి? ఇప్పుడు మీరు ఇదే మాట మొదలు పెట్టకముందే నాది అయిపోయిందని చెప్పేటువంటి దరిద్రులు ఎవరైనా చూస్తారంటే ఈ తెలుగుదేశం పార్టీ. నేను ఎక్కడ ఏ మనిషిలో కూడా నువ్వు ఇచ్చేటువంటి హామీలు అమలు కాకుండానే మేము అమలు చేస్తామని చెప్పేటువంటి నీచమైనటువంటి వ్యక్తులు మొట్టమొదటిసారి చూస్తున్నా. అండ్ వాళ్ళని సపోర్ట్ చేసే పేపర్ను కూడా మొట్టమొదటిసారి చూస్తున్నా. నేను చరిత్రలో ఎక్కడైనా నువ్వు ఇచ్చేటువంటి హామీని అమలు చేయకుండా దాన్ని అమలు పరచకుండా మేము సక్సెస్ఫుల్గా చేస్తామని చెప్పేటువంటి వ్యక్తులు ఎవరైనా చూసారా? నిరభ్యంతరంగా ఎటువంటి సిగ్గు ఎటువంటి లజ్జ లేకుండా అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తులు ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారు దాన్ని సపోర్ట్ చేసేటువంటి ఈ యొక్క ఎల్లో మీడియా మొదలు పెడితే బహుశా ఇంకో 2-3 నెలల్లో ఆ 2 హామీలు పెండింగ్లో ఉన్నాయి. మొదలు పెడితే ఒప్పుకుంటారా ఈ ప్రభుత్వం సూపర్ హిట్ సూపర్ 6 అని? మీరు అప్పటి వరకు చెప్పేది నువ్వు సూపర్ హిట్స్ నువ్వు కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు మాట్లాడితే దానికి కనీసం ఒక మినిమం ఒక రికగ్నిషన్ ఉంటుంది. ఈ 6తో పాటు మీరు ఒకసారి ఈ యొక్క కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన కూర్చొని ఒక మేనిఫెస్టో ఇచ్చారు. దాంట్లో 143 హామీలు ఇచ్చారు. సూపర్ 6 అనేది టాప్ ప్రియారిటీ అని. దాని తర్వాత 143. డెఫినెట్గా ఈ సూపర్ 6తో పాటు ఈ 143 కంప్లీట్ చేస్తే డెఫినెట్లీ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ దే ఆర్ సక్సెస్ఫుల్. కానీ ఇచ్చినటువంటి హామీల్లో నువ్వు ఏది కంప్లీట్ చేయకుండా జనానికంతా
నువ్వు ఏమీ చేయకుండానే మేము చేస్తామని చెప్పి క్రియేట్ చేయడము చాలా తప్పనేది ఒకటి. రెండోది ఏంటంటే మేము క్లియర్గా నేను చెప్పాలనుకునేది, అన్నిటికంటే ఎక్కువ ఖర్చు అయ్యేది 40,000 నుంచి 50,000 కోట్లు ఈ యొక్క మహిళలకు ఇచ్చేటువంటి డబ్బులు. అది మరి ఏం పథకం ఏదో. రెండవది దాదాపు 10,000 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు అయ్యేది నిరుద్యోగ భృతి. ఈ రెండు ఇవ్వాలి. ఈ రెండు ఇవ్వకుండా వీళ్ళు అమలు చేసినటువంటి హామీలు ఏంటి? పెన్షన్లు పెంచారు కదా సార్, 3,000 నుంచి 4,000 వచ్చిన నెక్స్ట్ డేనే సీఎం గారు ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డేనే పెన్షన్లు 3,000 నుంచి 4,000 పెంచారు. అంతకుముందు 3 months ఏవైతే ఉన్నాయో ఆ 3 months కూడా అంటే ఎన్నికల దగ్గర నుంచి కూడా కౌంట్ చేసి 7,000 ఒకేసారి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేశారు. అంటే ఆ గొప్పతనాన్ని మీరు ఎందుకు ప్రశంసించరు? అన్నీ అంటే లోపాలే వెతుకుతారా, మంచిని ప్రశంసించరా? చంద్రబాబు నాయుడు గారు 2019లో దిగిపోయే టైంలో పెన్షన్లు వచ్చేసి 45 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ టర్మ్ కంప్లీట్ అయ్యే లోపల 2019 నుంచి 2024 కంప్లీట్ అయిపోయే లోపల 45 లక్షల బెనిఫిషియరీ ఉండేది 65 లక్షలు అయిపోయినారు. అంటే 20 లక్షల మంది పెరిగినారు బెనిఫిషరీస్. ప్రతిరోజు కూడా వృద్ధాప్యం పెరిగే వాళ్ళు ఉంటారు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగిపోయింది ఇటీవల కాలంలో. సో ఫ్రెష్గా అప్లికేషన్ పెట్టేవాళ్ళు ఇవన్నీ ఉంటారు. స్ట్రైట్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే గడిచిన 20 నెలల నుంచి నువ్వు అధికారంలోకి వచ్చావు కదా, 18 నెలలు 20 నెలలు అవుతుంది. ఈ 20 నెలలలో ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినావా? అంటే 60 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు కొత్తగా ప్రతి నెల ప్రతిరోజు పెరుగుతూనే ఉంటారు కదా, కొత్తగా ఒక పెన్షన్ ఇచ్చినావా? మీరు అడిగిన క్వశ్చన్కి నేను సమాధానంగా ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం. చెప్పండి. పులివెందుల నియోజకవర్గంలో చుట్టుపక్కల నియోజకవర్గాల్లో, పులివెందులకు దగ్గరగా నియోజకవర్గాల్లో చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి, వైసీపీకి అత్యంత సన్నిహితంగా డైహార్డ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకొని ఈ ప్రభుత్వ స్కీములు అర్హులు కానటువంటి వాళ్ళు కూడా పెన్షన్ల రూపంలో కానీ లేకపోతే వికలాంగుల పెన్షన్లకు సంబంధించి కానీ చాలామంది పొందారు అనేటువంటి ఒక చర్చ కూడా ఈ మధ్య కాలంలో తెర మీదకి వచ్చింది. నీకు పులివెందుల్లో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి దాంట్లో ఏ రేషియోలో ఉందో పులివెందులు కూడా ఆల్మోస్ట్ అదే రేషియోలో ఉంది. 1, 2 ఎవడైనా కూర్చొని మేనేజ్ చేసుకుని మ్యానిపులేట్ చేసుకునే వాళ్ళు ఉంటారేమో, కానీ అది ఒక పులివెందుల నియోజకవర్గానికి ఒక్కదానికే సంబంధించినటువంటి విషయం కాదు. ఎక్కడైనా మ్యానిపులేట్ చేసుకునే వాళ్ళు ఏ పథకం పెట్టినా అతో లబ్ధి పొందేదానికి పక్కదావు నుంచి వచ్చే వాళ్ళు ఉండొచ్చు. అది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ టు పులివెందుల, నీకు ఎక్కడైనా రావచ్చు. నేను అడిగేది ఏంటంటే 45 లక్షల పెన్షనర్స్ ఉన్నది 65 లక్షలు తీసుకొని పోయినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అధికారంలోకి రాకముందు ఏమని చెప్పాడంటే చంద్రబాబు నాయుడు 50 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి బీసీ, ప్రతి ఎస్సీ, ప్రతి మైనారిటీ వాళ్ళకందరికీ కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా అని చెప్పాడు. 50 సంవత్సరాలు వదిలిపెట్టు, 60 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు కూడా గడిచిన 20 నెలల నుంచి ఒకరికన్నా ఇచ్చినావా? 65 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఇస్తా ఉంటే ఈరోజు 60 లక్షలకు వచ్చారు. అంటే చనిపోయినటువంటి ఆ లబ్ధిదారులను కూడా నువ్వు తిరిగి అకామిడేట్ చేయలే. 65 లక్షలు అకామిడేట్ చేయాలంటే అర్హులు కాదు, అంతే కదా. ఇప్పుడు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఈ 20 నెలల్లో దాదాపు 10 లక్షల మంది ఉన్నారు. ఓకే, కొత్తగా ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళు. అంటే అప్పటికి 59, 58 ఉంటారు. ఈ 20 నెలల్లో ఆ యొక్క క్రైటీరియాను కంప్లీట్ అయిపోయి కొత్తగా ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళు దాదాపు 10 లక్షల మంది ఉన్నారు. నువ్వు ఎందుకు ఇవ్వలేదు అని చెప్తాను. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇవ్వాలి కదా. నువ్వు ఏమని చెప్పావు? 50 సంవత్సరాలకే ఇస్తా అని చెప్పినావు. 50 వదిలిపెట్టి 60 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి ఒకరికన్నా ఇచ్చావా? నువ్వు బహిరంగంగా రెడీగా ఉన్నావు దీని మీద చర్చ చేసేదానికి. ఆ తర్వాత నువ్వు ఇచ్చినటువంటి హామీలంతా ఏంటి? ఫ్రీ బస్ అన్నావు. ఫ్రీ బస్ వల్ల నీ ప్రభుత్వానికి ₹1 ఖర్చు వచ్చిందా? అంటే సార్ ఫ్రీ బస్సు సార్ ఆంధ్రప్రదేశ్లో మహిళలు బ్రహ్మనాయుడు గారు నేను అదే అడుగుతున్నాను. నువ్వు ప్రయాణం చేసేదాని వల్ల నీకు ఆర్టీ యాక్ట్ తెలుసు కదా, నీకు ట్రాన్స్పోర్ట్ యాక్ట్ ప్రకారం ఒక బస్సులో కానీ ఒక వాహనం కానీ ఒక కెపాసిటీ ఉంటుంది. ఒక ఆటో అయితే 3 ప్రయాణం చేయొచ్చు, ఒక కార్ అయితే 4 మంది ప్రయాణం చేయొచ్చు, ఒక బస్సు అయితే 50 మంది ప్రయాణం చేయొచ్చు. దానికి సీటింగ్ కెపాసిటీకి దాటి ఒక్క వ్యక్తి ఉన్నా కూడా అది రూల్స్కి వ్యతిరేకమా కాదా? ఈరోజు కూర్చొని 50 మంది పట్టేటువంటి బస్సుల్లో 150 మందిని తొక్కి కొత్తగా ఒక బస్సు కూడా వేయకుండా ఆ ఆర్టీసీకి ₹1 కూడా ఖర్చు పెట్టకుండా నువ్వు కూర్చొని నేను అమలు చేస్తానంటే ఇదేమైనా గొప్పదా? దీంట్లో గొప్పతనం ఉందా? ఉచిత బస్సు పథకాన్ని కూడా మీరు విమర్శిస్తున్నారు. 100% తప్పే కదా ఇది.
ఈరోజు ప్రభుత్వం ఇవ్వలేదు, ఇచ్చిన ప్రభుత్వం మీద మళ్ళీ మీరు కామెంట్. ఈ స్కీమ్ ఎప్పుడైతే విజయవంతమవుతుందంటే 50 కెపాసిటీ బస్సులో ఉందనుకోండి, 50 మందే దాన్ని ఎక్కించి పంపించేటట్టు పరిస్థితిలో ఉండి కంఫర్టబుల్గా నువ్వు తీసుకొని పోయి ఆ మహిళను గౌరవంగా దింపినప్పుడే ఆ స్కీమ్ సక్సెస్ఫుల్. కానీ ఒక 50 మంది పట్టేటువంటి బస్సులో 150 మందిని కిక్కిరిసి తోసేసి ఈరోజు నిజంగా జర్నీ చేయాలనేటువంటి వ్యక్తికి ఆడ బస్సు ఎక్కలేక ఆ కిక్కిరిసినటువంటి ఆ ఉక్కిరి అయిపోయి ఆ సఫకేషన్లో బస్సు ఎక్కలేక ప్రైవేట్ ట్యాక్సీలు తీసుకొని పోతాండారు. ఏ రకంగా సక్సెస్ఫుల్ ఇది? నువ్వు ఈరోజు ప్యాసింజర్లు పెరిగినారు కదా, ప్యాసింజర్లు పెరిగినట్టు బస్సులు పెట్టు కొత్తగా. ఇప్పుడు ఒక రూట్ ఉంది, నీకు ఫ్రీగా మహిళలకు అందరికీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తా అని చెప్పావు, ఎక్కువ మంది వస్తున్నారు, మరి వాళ్ళు గౌరవంగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత నీ పైన ఉందా? 50 మంది ఆ కెపాసిటీ ప్రకారం తీసుకొని పోవాలా, వచ్చే ప్రతి మహిళను తీసుకొని పోతే యూఆర్ సక్సెస్ఫుల్. కానీ ఉన్నటువంటి పాత బస్సులే ఇంకా తగ్గినాయి, ఇంతకుముందు కంటే ఇంకా బస్సులు తగ్గినాయి. ఒక బస్సులో 50 మంది ప్రయాణం చేయాల్సినట్టు 150 మందిని నువ్వు కిక్కిరిసినావు. ఈరోజు నిజంగా ట్రావెల్ చేయాల్సినటువంటి జెన్యున్ ఎవరైతే ప్యాసింజర్ ఉన్నాడో అతనికి ఏం చేయాలన్నా కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. ఎక్కువ ఫ్లోటింగ్ ఎక్కువేసరికి ఇబ్బంది పడిపోతున్నాడు కదా. మీరు పోయి విచారించండి. జెన్యున్గా మామూలుగా ఎవడైనా ప్యాసింజర్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్త ఆర్టీసీ బస్సులు ఎన్ని వచ్చి ఉంటాయి సార్ సుమారు? అయ్యే క్లియర్గానే ఏ కెపాసిటీ ఉందో దాని ప్రకారం పోతా ఉన్నారు. నోబడీ హ్యాడ్ ఎనీ కంప్లైంట్. టుడే ఐ హ్యావ్ సో మెనీ కంప్లైంట్స్. నువ్వు రూరల్గా ఏ ఏరియాకైనా పో, కూర్చొని ఒక సామాన్యమైనటువంటి ఒక యువకుని కానీ లేకుంటే ఒక ఎంప్లాయీని కానీ అడుగు, ఈ ఫ్రీ బస్ వల్ల వాళ్ళు మేలు జరుగుతుందా నష్టం జరుగుతుందని. ఓకే. ఆ తర్వాత వీళ్ళకి ఎవరిచ్చారండి అధికారము? 50 మంది పట్టే బస్సులు 150 మందిని ఎక్కించేటువంటి అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు? దీనికోసము ఈ ప్రభుత్వం ₹1 ఖర్చు పెట్టిందా? పెట్టినప్పుడు అది గొప్ప సక్సెస్ అని చెప్పుకోవడంలో ఏం ఆంతర్యం ఉంది? రెండవది, నువ్వు ప్రతి ఒక్క మహిళకు ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు ఇస్తా అని చెప్పావు సంవత్సరానికి. ఇప్పటివరకు ఎన్ని సిలిండర్లకు డబ్బులు ఇచ్చినావు? ఇవ్వనటువంటి వాళ్ళు ఏదైనా నీకు అర్జీలు పెట్టుకుంటే నువ్వు ఎన్ని పరిష్కారం చేసావు? రా, నీ ఇష్టం వచ్చినటువంటి గ్రామ సచివాలయం పోదాం. గ్రామంలో ఒక చెట్టు కింద ఒక మీటింగ్ పెట్టి పిలవమని చెప్దాము. 2 సిలిండర్ వచ్చినప్పుడు ఎవడన్నా ఉన్నాడేమో చూపించమని చెప్పు, వస్తా నేను. మీ తెలుగుదేశం పార్టీ లీడర్లకు వాళ్ళకు ధైర్యం ఉంటే ఒక గ్రామంలోకి పోయి ఈ యొక్క స్కీమ్ ఎంతమందికి ఇచ్చారో చూడమని చెప్తాం. ఆ తర్వాత మూడవది, అన్నదాత సుఖీభవ అన్నావు. రైతులకు అందరికీ 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పావు. ఏది క్లియర్గా మీరు నోటు కూడా చూడండి. ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా నేను 20,000 ఇస్తాను అని చెప్పాను. చెప్పేది 7,000 కాదు ఇచ్చింది, 5,000 రూపాయలు నువ్వు మొదటి విడత ఇచ్చినావు. నిన్న రెండో విడత 5,000 రూపాయలు ఇస్తా అని చెప్పి సగం మందికి ఇచ్చావు. రానోళ్ళ పరిస్థితి ఏంది? నేను మీకు ధైర్యం ఉంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ధైర్యం ఉంటే మీరు ఏ గ్రామం కావాలో ఆ గ్రామం రాని నేను చూపిస్తా. ఎంతమంది బెనిఫిషరీస్ ఆర్ లెఫ్ట్ అవుట్? వాళ్ళకి ఏంది పరిష్కారం? వాళ్ళకేమో మోడీ గారికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంబంధించి రావాల్సినటువంటి 2,000 ఏమో పడింది, కానీ వీళ్ళకి రావాల్సినటువంటి 5,000 అయితే పడలే. ఆ తర్వాత నువ్వు చెప్పింది ఏది? అమ్మ ఒడి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు. కుటుంబానికి ఒకటి ఆయన ఇచ్చినాడు. నువ్వు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పారు. కనిపించలేదా మీకు ఇక్కడ ప్రభుత్వం గొప్ప? అదే చెప్తున్నాను నేను. 15,000 రావాలి కదా. మీరు రాండి, ఏ గ్రామం కావాలంటే ఆ గ్రామం. 7,000 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా 15,000 ఇవ్వలేదు, 13,000 ఇచ్చారు. మిగతా 2,000 రూపాయలు స్కూల్లో 14,000 రూపాయలు ఆ రోజు ఇచ్చి ఆ స్కూల్లో ఉండేటువంటి ఆ బాత్రూమ్స్ ఆ మెయింటెనెన్స్ కోసం 1,000 రూపాయలు తీసుకుని 14,000. ఇప్పుడు దాన్ని అదనంగా ఇంకొక 1,000 రూపాయలు కట్టి దాన్ని విమర్శించినటువంటి లోకేష్ ఈరోజు 2,000 కట్ చేస్తున్నాడు. ఆయన ఒక 1,000 కట్ చేసి స్కూల్కు బాత్రూమ్స్ ఆ టాయిలెట్స్ కోసం మెయింటెనెన్స్ కోసం పెడితే దాన్ని విమర్శించినటువంటి వ్యక్తి నీకు క్లియర్గా నేను చూపిస్తా. జగన్ ఆ రోజు లోకేష్ చేసినటువంటి విమర్శలు నీకు చూపిస్తా. మీరు సమయం ఇస్తే ఇప్పుడే డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను నేను. ఆ రోజు 1,000 రూపాయలనే తప్పులు పెట్టేటువంటి వ్యక్తి నువ్వు ఈరోజు 2,000 కట్ చేస్తున్నావు. ఆ తర్వాత 15,000 ఇస్తామని చెప్పేటువంటి వ్యక్తులు ఈరోజు 7,000 పడుతున్నాయి, కొంతమందికి 8,000 పడుతున్నాయి. ఎందుకు నేను చూపిస్తాను. దీని మీద నేను సిద్ధంగా. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు 15,000 పడుతున్నాయి కదా. నేను ఈ విషయమే వీళ్ళు చెప్తాను కదా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు సిద్ధమైతే మీరు కోరినటువంటి గ్రామానికి మేము వస్తాం. మీరు సాచురేషన్ పాయింట్లో చేసామని చూపిస్తారా? మీరు సాచురేషన్ పాయింట్లో అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రావాల్సిందే కదా. ఒక సగం మందికి వదిలిపెట్టి సగం మందికి ఇవ్వడంలో
ఆ మిగిలినటువంటి వ్యక్తుల యొక్క బాధ ఎవరు తీర్చాలా? వాళ్ళు పెట్టేటువంటి అప్లికేషన్స్కి ఏ పరిష్కారం చూపించారు మీరు? ఈరోజు మీరు అమలు చేసేటువంటి కొత్త పథకాలంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆన్గోయింగ్ స్కీమే, అదే కొత్తదేం కాదు. మీరు కొత్తగా అదనంగా ₹1 పెట్టింది ఏం లేదు. ఈరోజు మీరు యాక్చువల్గా మీరు ఇచ్చినటువంటి హామీలు అన్నీ మీరు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు అమలు కావాలంటే దాదాపు ₹1,00,000 కోట్ల ప్రతి సంవత్సరం ప్రభుత్వం నుంచి ఖర్చు అవుతుంది. అప్రాక్సిమేట్గా నేను చెప్పేది, అంటే ఎగ్జాక్ట్గా కావాలంటే కూడా నేను చూపించగలుగుతా. కానీ నేను ఒకసారి వర్కౌట్ చేస్తే నాకున్నటువంటి అవగాహన ఏంటంటే ₹1,00,000 కోట్ల ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది ఈ సూపర్ 6 అమలు చేయాలంటే. కానీ గడిచిన 20 నెలల నుంచి వీళ్ళంతా కలిసి ఇప్పటి వరకు 20,000 కోట్లు కూడా దీని మీద ఖర్చు పెట్టలేదు. ఇప్పటికి 20 నెలలు అంటే దాదాపు 1,00,000 ప్లస్ ఒక 50, 1,50,000 కోట్లు ప్రభుత్వానికి ఖర్చు అయ్యే చోట 20,000 కోట్లు కూడా వీళ్ళు ఖర్చు పెట్టకుండా సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేటువంటి దౌర్భాగ్యము, అంత సిగ్గులేనితనము, అంత లజ్జలేనితనం ఈ ప్రభుత్వానికి ఉందని నేను చెప్తున్నాను. రెండవది, ఇన్ని రోజులు ఎలక్షన్ ముందు నేను ఏందేందో చేస్తా అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ వీళ్ళని ప్రశ్నించేది పోయి ఈరోజు ఎందుకు గమ ఉన్నాడో నాకు అర్థం కాదు. ఆయన ప్రభుత్వంలో భాగస్వామి ఉప ముఖ్యమంత్రి, ఆయన వాళ్ళని ఎలా ప్రశ్నిస్తాడు? ఎందుకు ప్రశ్నించాడు? ఇది నా బాధ్యత అని చెప్పినటువంటి వ్యక్తి, ఇది నాది, నా బాధ్యత ఇది, ఇచ్చేటువంటిది నేను అని చెప్పి ఆ మేనిఫెస్టోలో పక్కన ఫోటో పెట్టుకునేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడుతో పోయి కూర్చొని సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పిన మీటింగ్లో హాజరైనటువంటి వ్యక్తి బాధ్యత కాదా ఇది? నేను మిమ్మల్ని ఉంటాడు నా సతీష్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే వైఎస్ఆర్సీపీకి కాస్త భయం ఉంది కదా? అస్సలు ఒక్క % కూడా. ఎందుకంటే రేపు అతనే చెప్పాలా. మీరు చూసినారు, తిరుపతి లడ్డు అన్నాడు, కలుషితమైందన్నాడు, పోయినాడు మెడికల్ అన్నీ కడిగినాడు పవన్ కళ్యాణ్. మరి విశాఖపట్నంలో ఇటీవల ఒక కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లో 1,83,000 కిలోలు గోమాంసం పట్టుబడిందా? హిందుతత్వానికి నువ్వు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నా, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు చేసినా కూడా నేను పోరాటం చేస్తా ఉన్నటువంటి వ్యక్తి ఏం పోరాటం చేస్తాడండి ఈరోజు? అండ్ నిన్న ఇటీవల కాలంలో కూడా వైవి సుబ్బారెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణలు మీరు చూసింటారు పేపర్లో, దాన్ని ఎవరన్నా కౌంటర్ చేస్తానడా? ఆయన వైవి సుబ్బారెడ్డి గారు ఏంటి సార్, ఆయన పిఏకి ఆయనకి సంబంధాలు లేవని మాట్లాడారు. ఎటువంటి పరిస్థితులు ఉండవు. ఎవడో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడు, ఆ రోజు ఆయనకు అసిస్ట్ చేసేదానికి ఆయనకి ఏమైనా సంబంధాలు ఉంటాయి తప్పితే ఆయన దినచర్యలకు ఏదైనా అవసరం ఉండేటప్పుడు ఏదైనా ఇచ్చేటువంటి ఒక ఫోన్ కల్పించడము, లేకుండా ఉంటే ఒక అపాయింట్మెంట్ చూడము, దానికోసం ఉంటే తప్పితే అంతర్గతంగా ఈయనకు ఏం అవసరం ఉంటుంది చెప్పేటువంటి అవసరము? ఒక టీటీడీ అనేది ఒక ధార్మిక సంస్థ. వాళ్ళు ఏదైనా పర్చేస్ చేయాలంటే టెండర్లు తప్పితే వేరే ప్రక్రియ ఏమైనా ఉంటుందా నాయుడు గారు? ఉండదు. ఇప్పుడు నువ్వు ప్రొక్యూర్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలా? టెండర్ పిలిచి ఎవరైతే తక్కువ ధరకు కోట్ చేస్తాడో వానికి ఇవ్వాలా. ఇచ్చిన తర్వాత ఏం చేస్తావంటే నువ్వు ఆ టెండర్లో యూ విల్ కోట్ యువర్ రిక్విజిట్ ఎలిజిబిలిటీ. దాని ఏం నాణ్యత ఉండాలా, దానికి ఏమేమి క్వాలిటీస్ ఉండాలా. ఇప్పుడు ఒక నెయ్యి చెప్తావు, నెయ్యి క్వాలిటీ ఏమి ఉండాలి కదా, దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తావు. దాన్ని ఎవడు తేల్చాలా? అక్కడటువంటి క్వాలిటీ కంట్రోల్ అనేది ఉంటుంది, వాళ్ళు తేల్చాలా. ఒకవేళ క్వాలిటీ ప్రిక్విజిట్ క్వాలిటీస్ లేకుండా ఉంటే దే విల్ రిజెక్ట్ ఇట్, అంతే కదా. దాంట్లో కూర్చొని ఎవడెవడో కూర్చున్నాడు, ఎలిజిబిలిటీ తగ్గించడం వల్ల టీటీడీకి వచ్చేది మేలు కదా. తక్కువ ధరకు ఏమన్నా ధర ఇస్తానంటే లాభమే కదా మనం చేయాల్సింది, అది మేలు అంటారా? ఈరోజు తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలు అంటే నెయ్యి బదులు కెమికల్స్ కలిశాయని చెప్పేసి ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ చెందినటువంటి అధికార ప్రతినిధులు కానీ నాయకులు కానీ చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు. ఈరోజు మాట్లాడుతున్నారు కదా. నేను ఒకటే చెప్తున్నాను, 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే కదా ఉండింది. అప్పుడు రిజెక్ట్ కాలేదా? అప్పుడు నెయ్యి సప్లై చేసినప్పుడు ట్యాంకర్ రిజెక్ట్ కాని సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మరి ఇప్పుడు అంతే అయినాయి. కొత్తగా ఒకటి చేసింది ఏముంది? మీ మనస్సాక్షికి ఈరోజు మీరు వెంకటేశ్వర భక్తుడేనా? 100% నేను భగవంతుని ప్రార్థిస్తా, అందరి దేవుళ్ళని ప్రార్థిస్తా. అందరి దేవుడితో పాటు నేను హిందువుగా పుట్టా కాబట్టి హిందుత్వాన్ని రోజు ఎక్కువగా నేను ఆచరించేది హిందుత్వమే. అట్లా అని చెప్పి నాకు వేరే దాని మీద ఐ బిలీవ్ ఇన్ ఎవ్రీ గాడ్. ఓకే, బట్ నేను హిందువుగా పుట్టా కాబట్టి హిందుత్వాన్ని ఎక్కువ చేస్తాను, వెంకటేశ్వర స్వామిని ఎక్కువ చేస్తాను. దాంట్లో ఏం పొరపాటు జరిగింది నాకు చెప్పు. ఈ పేపర్లు వీళ్ళంతా క్రియేట్ చేయడము, ఏ రోజైతే ఈ ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోతుందో, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడంతా ఒక కొత్త యాంగిల్ తీసుకొని పెట్టేది, ప్రజల సెంటిమెంట్ను డైవర్ట్ చేయాలని చెప్పేటువంటి ప్రయత్నం.
ఈ లడ్డు విషయం కానీ మీరు క్లియర్గా మనం చెప్పండి. మీరు ఒక టీటీడీలో మీరు ఉన్నప్పుడు నెయ్యి కొనాలనుకోండి, ఏం అడాప్ట్ చేస్తారు? ఖచ్చితంగా టెండర్లు పిలుస్తాము. టెండర్లో L1 కాకుండా వేరే వానికి ఇస్తే మీరు ఒప్పుకుంటారా? L1 కాకుండా నాణ్యత పేరుతో కానీ ఇంకొక పేరుతో కానీ వేరే వానికి ఎవరికైనా ఇస్తే మీరు ఒప్పుకుంటారా? అది స్కామ్ కింద అవుతుందా, స్కామ్ లేకపోతే వేరేది అవుతుందా? L1 ఇచ్చినారు, L1కు పలానా నామ్స్ ఉండాలా, పలానా క్వాలిటీ ఉండాలని చెప్పి వాళ్ళు ఇచ్చారు. అండ్ కింద ఉన్నటువంటి క్వాలిటీ కంట్రోల్ వాళ్ళ డ్యూటీ ఆ క్వాలిటీ ఉంటే అప్రూవ్ చేస్తారు, లేకుంటే రిజెక్ట్ చేస్తారు. దాన్ని కూర్చొని రాజకీయం చేసి దాన్ని కూర్చొని ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టేటువంటి ప్రయత్నం చేసి అది దట్ ఈస్ అ రొటీన్ ప్రొక్యూర్మెంట్ అండి. టీటీడీకి కావాల్సినటువంటి నెయ్యి ప్రొక్యూర్మెంట్లో దట్ ఇస్ అ రెగ్యులర్ పాలసీ. దాన్ని కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పేటువంటి నీచమైనటువంటి చర్య ఈ యొక్క తెలుగుదేశం పార్టీది అండ్ వీళ్ళకు వంత బాడుతున్నటువంటి ఈ పేపర్లది. ఈ అంశాలు పక్కన పెడితే వైసీపీలో ఇప్పుడు మీకు ఇచ్చిన బాధ్యతలు ఏంటి సార్? నాకు ఐఆమ్ ది కోఆర్డినేటర్ ఫర్ పొలిటికల్ కోఆర్డినేటర్ ఫర్ ఆల్ ది సదర్న్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఒంగోలు దగ్గర నుంచి, పాత ఒంగోలు జిల్లా నుంచి ఉమ్మడి ప్రకాశము, ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి రాయలసీమలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలన్నింటి కూడా పొలిటికల్గా కోఆర్డినేషన్ చేసేటువంటి బాధ్యత నాది కదా. మీరేమో వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు, మా పార్టీ అధికారంలోకి వస్తున్నారు. మీకు ఉమ్మడి ప్రకాశం జిల్లా బాధ్యతలు, ఉమ్మడి నెల్లూరు జిల్లా బాధ్యతలు ఇచ్చారు కదా. పోటీ చేయడానికి అభ్యర్థులు ఉన్నారు సార్ రెండు జిల్లాల్లో? కొన్ని వేల మంది స్థానిక సంస్థలు కాదు, ఎమ్మెల్యేలకే అని చెప్పేది. కొన్ని వేల మంది రెడీగా ఉన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ. ఒక్క నిమిషం నన్ను మాట్లాడండి. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు వద్దాం. 2 ఎమ్మెల్యేలు ఉన్నారు మీకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. అంటే మీకు వచ్చిన 11లో 2 ఎమ్మెల్యేలు గొప్ప విషయం ఎక్కడ. కానీ ఒంగోలు మీ క్యాండిడేట్ లేడు. రవి ఉన్నాడు. ఈరోజు అద్దంకి మీ క్యాండిడేట్ లేడు. పర్చూరు మీ క్యాండిడేట్ లేడు. ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీ బ్రహ్మనాయుడు గారు నా దగ్గరికి ఇప్పటికీ 6-7 మంది, అంటే వేలంటి ఊరికే మాట కొద్ది అని చెప్పా కానీ 5-6 మంది చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తులు నా నుంచి అప్రోచ్ అయినారు. మాకు ఇవ్వండి, మాకు అప్పచెప్పండి బాధ్యతలు అని చెప్పి. మీరు చెప్పినటువంటి 2 కాన్స్టిట్యున్సీలో అద్దెకి దగ్గర నుంచి చెప్పారు, ఒంగోలు నుంచి వచ్చారు. మీకు ఆ పేరు కూడా ఎందుకంటే నేను చెప్పడం బాగుండదు కాబట్టి చెప్పడం లేదు, అండ్ మనస్ఫూర్తిగా చెప్తున్నా. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ వెయిటింగ్ ఇన్ క్యూ. చాలా పెద్ద పార్లమెంట్ మీ క్యాండిడేట్ లేడు. అన్ని పార్లమెంట్ మీ క్యాండిడేట్ పార్లమెంట్ మీ క్యాండిడేట్ లేడు. మేము ఈ రోజు బలమైన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయారా లేదా చెప్పండి. ఎందుకంటే మీరు ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి ప్రకాశం మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. మీరు చెప్పినటువంటి విషయం వాస్తవమే. బాగా బలంగా ఉన్నటువంటి మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అవతల పార్టీలో చేరారు. బట్ వాళ్ళకంటే బలంగా ఉన్నటువంటి వాళ్ళు మేము పార్టీలోకి వస్తాం, మాకు ఈ బాధ్యతలు అని చెప్పి అనేక మంది నన్ను అప్రోచ్ అయ్యారు. వాళ్ళకంటే బలంగా ఉండేవాళ్ళు. నన్ను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని పోతే లేదు, డోంట్ డిస్టర్బ్, ఇప్పుడున్నటువంటి వాళ్ళు నడవని, ఎలక్షన్ దగ్గర వచ్చినప్పుడు కూర్చొని ఆలోచన చేస్తాం. మీరు ఇప్పుడు కూర్చొని ఎటువంటి మార్పుల గురించి ఆలోచన చేయొద్దండి. ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మన కంటెస్ట్ చేశారో లెట్ దెమ్ కంటిన్యూ. మనం ఇంకా అవకాశం ఇస్తాం వాళ్ళకు, ఇంకా పికప్ అయ్యేదానికి. ఒకవేళ వాళ్ళు సతీష్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు సంబంధించి నేను చాలా రీసెర్చ్ చేశాను. ఎందుకంటే 151 స్థానాలతోటి బలంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీకి ఈరోజు క్యాండిడేట్లు ఎత్తుకోవాల్సిన పరిస్థితి. గుంటూరు పార్లమెంట్ క్యాండిడేట్ లేదు. మీరు చాలా పార్లమెంట్ బ్రహ్మనాయుడు గారు మీరు చాలా పొరపాటు పడుతున్నారు. మీరు ఆఫ్ ది రికార్డ్ మీరు ఎప్పుడన్నా ఇంటి దగ్గరికి వస్తే ఐ విల్ షో యూ ద లిస్ట్ ఆఫ్ పీపుల్ హు హావ్ అప్రోచ్డ్ మీ. మాకు అనౌన్స్ చేయబ్బా, మేము వచ్చి చేస్తాము, మేము ఎంత ఖర్చులు కావాలనే పెట్టుకుంటాము, మేము ఇప్పటి నుంచి వర్కౌట్ చేస్తామంటే స్థానాలు వచ్చిన పార్టీ ఈ రోజు అభ్యర్థులు అనౌన్స్ చేయమని అడిగే పరిస్థితిలో ఉంది. పార్టీ అనౌన్స్ చేయడం కాదు, చాలా మంది ఉత్సాహం ఉండేవాళ్ళు నా దగ్గరికి వచ్చి అప్రోచ్ అయ్యారు. మేము ఉంటాం, మేము ఇన్ఛార్జ్గా మాకు అప్రోచ్ చేయండి, మాకు ఈ కాన్స్టిట్యున్సీ మాకు అప్పచెప్పండి అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోయినా. వీళ్ళు ఆర్థికంగా చాలా పెట్టుకోగలిగినటువంటి వాళ్ళు, వీళ్ళు కొంచెం చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఇట్లా ఉత్సాహంగా ఉన్నారు తీసుకునే దానికంటే. సతీష్, డోంట్ డిస్టర్బ్ ఎనీథింగ్. ఎవరైతే మనం ఓడిపోయారో వాళ్ళే కంటిన్యూ అవుతారు ఇన్ఛార్జ్గా, వాళ్ళకి ఇంకా అవకాశం ఇద్దాం, లెట్ దెమ్ పికప్. అదొక మంచి క్వాలిటీ జగన్మోహన్ రెడ్డి గారిలో చేసి వాళ్ళని కంటిన్యూ చేస్తారు. ఈరోజు మార్చాలనుకుంటే ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలు కూడా ఇప్పుడున్నటువంటి వాళ్ళకంటే చాలా బలవంతులు రెడీగా ఉన్నారు. బట్ వీఆర్ నాట్, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వాళ్ళకు తీసుకునేదానికి అవకాశం ఇచ్చేదానికి రెడీగా లేరు. ఉండే వాళ్ళనే లెట్ దెమ్ కంటిన్యూ. సో మీరు అంటున్నారు కదా లేరని, అదే అవాస్తవము.
మీరు కావాలంటే ఆఫ్ ది రికార్డ్ మీరు వస్తే కానీ మీకు చూపిస్తా ఎవరెవరు వచ్చారు. ఓకే, మనం ఆ అంశం మీద ఒకరోజు ఒక చర్చకి తప్పకుండా కూర్చుందాం సార్. ఎందుకంటే మీరు స్పెషల్గా కొన్ని జిల్లాలు ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఆ జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి చాలా దారుణంగా, వైసీపీ కార్యకర్తలను ఎక్కడైనా ఇబ్బంది జరిగినా వాళ్ళు చెప్పుకునేటువంటి ఇన్ఛార్జీలు లేరు. లేదు, 100% మీరు చెప్పింది వాస్తవము. అదే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకుని పోయినాను. ఇక్కడ పలానా చాట వీక్గా ఉంది పార్టీ, ఇక్కడ మనం మార్చాల్సినటువంటి అవసరం ఉంది, దెర్ ఆర్ సో మెనీ ఆల్టర్నేటివ్స్ అని చెప్పి ఐ టేకన్ ద లిస్ట్. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి లిస్ట్ కూడా తీసుకుపోయినా కూడా లిస్ట్ పక్కన పెట్టి నో, ఐఎమ్ నాట్ ఎంటర్టైనింగ్ దిస్. కొత్త వాళ్ళు వద్దు, పాత వాళ్ళే లెట్ దెమ్ కంటిన్యూ. వీ హ్యావ్ టు గివ్ దెమ్ అన్ ఆపర్చునిటీ. మన ఎలక్షన్స్లో కొంచెం ఖర్చు పెట్టుకొని ఉంటారు, మన ఎలక్షన్లో కొంచెం సాక్రిఫైస్ చేసి ఉంటారు. ఫస్ట్ ఆపర్చునిటీ వాళ్ళకే ఇవ్వాలా, లెట్ దెమ్ కంటిన్యూ. నిదానంగా ఎలక్షన్ వచ్చేటప్పటికి ఇంకా పికప్ కాకుంటే అప్పుడు కూర్చొని మనం ఆల్టర్నేట్ ఆలోచన చేస్తాం, కానీ ఈ టైంలో మనం మార్చడం వద్దు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. దట్ షోస్ ఎంత ఎథిక్స్, ఎంత నిబద్ధత ఉందనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వ్యక్తిని నమ్మిపోయినప్పుడు, ఒక ₹4 ఆయన కోసం, ఆయన పార్టీ కోసం ఖర్చు పెట్టేప్పుడు ఆ వ్యక్తికి ఇంకా అవకాశం ఇవ్వాలా అని చెప్పేటువంటి చూసారా, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ క్వాలిటీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. అదే చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకొని ₹4 డబ్బులు ఖర్చు పెట్టినట్టే రామ్మా అని చెప్పి తీసుకొని వచ్చి వాడిని పిప్పి చేసి పక్కన బారేస్తాడు. పిప్పి అయిన తర్వాత పక్కన బారేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంతమంది ఆశావాదులు, డబ్బులు పెట్టుకోగలిగినటువంటి వాళ్ళు, చాలా ఉన్నతమైనటువంటి వాళ్ళు కూడా వస్తూ ఉంటే కూడా పక్కన పెట్టి లేదు పాత్రలనే మనం కంటిన్యూ చేయాలని చెప్పే దాంట్లో అతని యొక్క విలువలకి ఎంత నమ్మినటువంటి వాళ్ళ పట్ల నిబద్ధత ఉందో మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను ఇంకొక కీలకమైనటువంటి ఒక అంశం మిమ్మల్ని ప్రస్తావిద్దాం అనుకుంటున్నాం. ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది, మిగతా వర్గాలని చిన్న చూపు చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూతో కోటరీ కానీ లేకపోతే పవర్ సెంటర్స్ కానీ అందరూ ఆ సామాజిక వర్గం వారే అనేటువంటి ఒక బలమైనటువంటి ముద్ర ఉన్నమాట వాస్తవం కదా. మనుషుల యొక్క పర్సెప్షన్ వేరు, వాస్తవంగా జరిగేది వేరు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం ఏదని కొంతమందిని అన్అఫిషియల్గా అడిగినప్పుడు ఏమని చెప్తారంటే, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పి ఆయన చెప్పేటటువంటి వాదమే పొరపాటు అని చెప్పి చాలామంది నా దృష్టికి తీసుకొని వస్తున్నారు. ఎందుకు మీరు అంతగా ఎప్పుడు ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనారిటీలని మీరు ఫోకస్ చేస్తున్నారు, మిగతా వాళ్ళని ఎందుకు మీరు పట్టించుకోవడం లేదని చెప్పి ఈరోజు బలంగా మా కమ్యూనిటీలోనే చాలామంది బాధపడుతున్నారు. నా దృష్టికి చాలామంది తీసుకొని వచ్చారు. ఏమని అన్న, మీరు మేజర్ టౌన్స్ అంతా కూర్చొని మైనారిటీస్కి ఎట్లా ఇస్తారు నా సీటు, ఏం రెడ్ లేరా లేకపోతే మిగతా కులాలు లేరా అని చెప్పి నన్ను అడిగారు చాలామంది. ఇప్పుడు మీరు చెప్పండి, నేను నెల్లూరు ఎవరికి ఇచ్చారు? అనిల్ కుమార్ యాదవ్ గారికి. అనిల్ కుమార్ యాదవ్ కాదు, నెల్లూరులో మైనారిటీకి ఇచ్చారు మన అసెంబ్లీ. కర్నూలులో ఎవరికి ఇచ్చారు? మైనారిటీకి ఇచ్చారు. కడపలో ఎవరికి ఇచ్చారు? అంజిత్ బాషా గారు మైనారిటీకి ఇచ్చారు. మదనపల్లి ఎవరికి ఇచ్చారు? నిసార్ అహ్మద్కి ఇచ్చారు. కదిరిలో ఎవరికి ఇచ్చారు? ఇన్ని సీట్లు ఎందుకు ఇచ్చారండి? మాకు ఒకవేళ రెడ్లు కావాలంటే మాకు రెడ్ల అభ్యర్థులు నెల్లూరులో లేరా, రెడ్ల అభ్యర్థులు కర్నూలులో లేరా, రెడ్ల అభ్యర్థులు కడపలో లేరా, రెడ్ల అభ్యర్థులు మదనపల్లిలో లేరా? ఇవన్నీ రెడ్లు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి సీట్లు కాదా? యు టెల్ మదనపల్లి అంతకుముందు రెడ్డి అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలవలేదా? మరి ఎమ్మెల్యేగా రెడ్డి ఉన్నటువంటి స్థానాన్ని తీసుకొని మైనారిటీకి ఇచ్చినానంటే రెడ్లకు ప్రాధాన్యత ఇచ్చినట్ట, వేరే తగ్గించినట్ట? మీరు చెప్పండి. సరే మీరు చెప్పండి. కాన్స్టిట్యూన్సీ వైజ్ నేను చెప్తున్నా. అసెంబ్లీ సీట్లు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇచ్చాను, ఒప్పుకుంటా. అసెంబ్లీ సీట్లోనే నీకు పవర్ అనేది, పవర్ సెంటర్ ఇస్ అసెంబ్లీ. నీకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఇవ్వడమే ఎక్కడైనా పవర్ ఇవ్వడం అంటే. కూర్చొని మా సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి, ఇప్పుడు కదిరి ఉంది, సిద్ధారెడ్డి అనేటువంటి వ్యక్తి ఎమ్మెల్యే అప్పటి వరకు, అది తీసి మైనారిటీకి ఇచ్చినారు. కర్నూలు టౌన్ ఉంది, మోహన్ రెడ్డి, ఎస్వి మోహన్ రెడ్డి ఈరోజు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, ఆయన స్థానం తీసుకొని వచ్చి మైనారిటీకి ఇచ్చినారు. నెల్లూరు టౌన్లో మీరు ఎవరైనా అడగండి, రెడ్డి కమ్యూనిటీ గడిచిన 70 సంవత్సరాల స్వాతంత్రం చూస్తే ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ ది టైం రెడ్డి సైడ్ ఎమ్మెల్యేలు అది తీసుకొని మైనారిటీకి ఇచ్చినారు కాదా? అంతకుముందు కడపలో ఎప్పుడు రెడ్లు గెలిచేటువంటి సీటు కాదా? మరి తీసుకొని పోయి అంజద్ బాషి. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇంతకంటే ఫాల్స్ ప్రాపగండా ఇంకోటి ఉండదు. మీరు 175కు 175 అసెంబ్లీలు ఉన్నాయి, 25 పార్లమెంట్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రం. అంటే 200 సీట్లు. 200 సీట్లలో 50% బీసీలకు, ఎస్సీలు, ఎస్టీలకు, మైనార్టీస్కి ఇవ్వాలనేటువంటి నిబద్ధత పెట్టి 50% ఒకటే రోజు అనౌన్స్ చేసేటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది కదా.
ఏ పార్టీ అయినా ఇచ్చిందా? ఈరోజు రాయలసీమలో కమ్మ సామాజిక వర్గం యొక్క పాపులేషన్ ఎంత మీరు చెప్పండి? తక్కువే. 2% ఉంటుందా? 2% ఉంటుందా? మరి వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారండి ఈరోజు రాయలసీమలోనే? 8 మంది కమ్మోళ్ళు ఉన్నారు. ఈరోజు ఒక రాయలసీమలో 2% కూడా వీళ్ళకు ఓటింగ్ లేనటువంటి కమ్యూనిటీకి 8 మంది ఉన్నారు. అనంతపురం ఎమ్మెల్యే ఎవరు? హిందూపురం ఎమ్మెల్యే ఎవరు? కుప్పం ఎమ్మెల్యే ఎవరు? ఆ తర్వాత రాప్తాడ్ ఎమ్మెల్యే ఎవరు? మీరు చూస్తే రాయలసీమలో 8 మంది కమ్మోళ్ళు ఇవ్వడం ఏందండి? అది ఒక కమ్యూనిటీకి వంతపడేటువంటి పార్టీ. ఆ పార్టీ కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉన్నటువంటి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి గారు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సో ఇంకా కృష్ణమోహన్ రెడ్డి గారు అని రకరకాలుగా అందరూ దీనిలో ఉంటారు. కానీ ఎవరు ఒక బీసీ నేతో, ఒక మైనార్టీ నేతో, లేకపోతే కాపు నేతో ఎవరున్నారు పవర్ సెంటర్? నాగేశ్వరరావు గారు లేరా? లేకుండా అంటే బొత్స సత్యనారాయణ గారు లేరా? లేకుండా అంటే విజయనగరం పేరు మన ధర్మాన గారు లేరా? ఎవరు లేరు? ఉన్నారు, వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నారు. ఎందుకు లేదు? పవర్ సెంటర్గా ఎందుకు లేదు? ఈ రోజు కూడా హూ ఇస్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్? హూ ఇస్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద కౌన్సిల్? బొత్స సత్యనారాయణ గారు. బొత్స సత్యనారాయణ ఏ కమ్యూనిటీ? కాపు కమ్యూనిటీ. మరి మా రెడ్లకి ఇవ్వకూడదా? అంటే ఎవరైనా కానివ్వండి, నువ్వు చెప్పేది 200 సీట్లకు గాను 100 పైన సీట్లు ఇతర బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ఇచ్చినటువంటి ఘనత మాది. మా రెడ్లకు ప్రాముఖ్యత, మేము ఎటువంటి పరిస్థితుల్లో గెలవబడిన సీట్లు మైనారిటీకి ఇచ్చినటువంటి త్యాగం ఉన్నటువంటి పార్టీ మా పార్టీది. మా పార్టీని కూర్చొని కుల పార్టీ ఒక వర్గానికి వంత పడుతుంది అనేది ఇది తప్పు అని చెప్తున్నాను నేను. ఆంధ్రప్రదేశ్ ఈజ్ దిస్ నాట్ ఎవిడెంట్? నేను చెప్పిన దాని ప్రకారం కదిర్లో సిద్ధారెడ్డిని తీసుకొని మైనారిటీకి ఇవ్వడము, కడపలో మేము రెడ్లను గెలిపించుకోలేమా? మరి ఎందుకు మైనారిటీకి ఇచ్చినాము? మరి నెల్లూరులో ఎప్పుడు రెడ్డి ఉండేది, మరి ఎందుకు మైనారిటీకి ఇచ్చినాము? మదనపల్లిలో అంతకుముందు తిప్పారెడ్డి రెడ్డి కదా వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి ఎమ్మెల్యే, మరి ఆ స్థానం తీసుకొని మైనారిటీకి. ఆల్ దిస్ షోస్ మేము ఎంత పారదర్శకంగా ఉంటాము, ఎంత ఓపెన్గా ఉంటాము. ఆ తర్వాత మీరు చూడండి, పులివెందుల జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్లో 7 మండలాలు ఉన్నాయి పులివెందుల్లో. ప్రతి ఒక్క మండలంలో కూడా ఓసీ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండే టైంలో అన్ని జెడ్పీటీసీలో ఏదైనా ఎంపీపీనో లేకుంటే జెడ్పీటీసీనో బీసీకి ఇచ్చినాడు. ఓకే సార్. అండ్ పులివెందుల మార్కెట్ యార్డ్ చైర్మన్గా చిన్నప్ప అని చెప్పి ఒక షెడ్యూల్ క్యాస్ట్కి ఇచ్చారు. మా పులివెందుల్లో ఉన్నంతమంది రెడ్లు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేరు. 70,000 ఓట్లు మా పులివెందుల్లో రెడ్డి కమ్యూనిటీ. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గెలుస్తూ వచ్చింది. అట్టని ఒప్పుకోవాలి మీరు. అన్ని నేను చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి గారు వేరే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద అత్యధికంగా పోటీ చేసినటువంటి వ్యక్తి నేను మొట్టమొదట పోటీ చేసినప్పుడు 30,000 మెజారిటీ. నేను లాస్ట్ పోటీ చేసినప్పుడు పెరుగుతా పోయింది. అంటే రోజుకు ప్రజాదరణ వాళ్ళ మీద పెరుగుతూ పోయింది. నేనేం పోరాటం చేయడంలో విఫలం కానీ, లేకుండా నేను జనానికి అందుబాటులో లేకుండా పోవడం కానీ, నేను వేరేదేమి చేయలే. బట్ మాకంటే ఎక్కువ చేసుకుంటూ పోయినారు. ప్రజల్లో రోజుకు వాళ్ళ విలువలు కానీ, వాళ్ళ అవసరం కానీ, ప్రజలకు వాళ్ళు రీచ్ అవుట్ అయినటువంటి విధానం చాలా ఎక్కువ అయిపోతుంది. నేను ఒక అంశం చెప్పనా సార్? కమ్మ సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా వాళ్ళు కూడా బలమైనటువంటి వర్గమే కదా. సో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఆ వర్గానికి ఇంకా ప్రాముఖ్యత పెరిగింది, ముఖ్యమంత్రి అవుతూ వచ్చారు. అలాంటి ఆ సామాజిక వర్గం మీద ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అంత ద్వేషం? ఎందుకు 2019లో 2వ వేడెత్త మంత్రివర్గంలో ఆ సామాజిక వర్గానికి ఒక్కరికి కూడా క్యాబినెట్లో అవకాశం ఎందుకు కల్పించలేదు? అది ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఫస్ట్ టైంలో మీరు చూసారా ఒక్క మహిళన మినిస్టర్గా ఉన్నిందా? ఒక మహిళన మినిస్టర్గా ఉన్నిందా? తిరిగి మళ్ళీ ఆయన అఖండమైన మెజారిటీతో సెకండ్ టైం గెలిచాడా? అవును. సో ఇక్కడ కూడా ఒకరి ఉద్దేశంగా ఏమైనది కాదు. ఆ పర్మిటేషన్స్ కాంబినేషన్స్లో ఒకసారి కుదిరినకపోవచ్చు. మీ దాంట్లో కమ్మ సామాజిక వర్గం నేతలు లేరు. ఇప్పుడు వంశీ ఉన్నాడు, ఆ తర్వాత కృష్ణనాయుడు ఉన్నాడు, ఆ తర్వాత నాని ఉన్నారు. ఎంతమంది లేరు మా దాంట్లో కమ్మోళ్ళు ఎమ్మెల్యేలుగా? మరి ఎందుకు వారికి మీరు అవకాశం ఇవ్వలేదు? అంటే నీకు ఆ డిస్ట్రిక్ట్లో వచ్చినప్పుడు అంతకుముందు నాని ఉన్నాడు కదా మినిస్టర్గా. 2.5 సంవత్సరం తర్వాత మార్చాల్సి వచ్చినప్పుడు
ఒక ఆల్టర్నేటివ్గా బీసీలకు వాళ్ళకి వీళ్ళకి ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు కొన్ని తగ్గిపోయి ఉండొచ్చు. ఒక్కరికన్నా వర్గంలో ఇవ్వాలి కదా సార్. ఉండిండొచ్చు ఒకసారి కాంబినేషన్. అట్లని చెప్పి ఆ కులాన్ని పక్కన పెట్టేట్టు కాదు కదా. ఈరోజు కూడా వల్లభనేని వంశీ కానీ, ఈరోజు నాని కానీ, లేకుంటే కృష్ణనాయుడు కానీ మా పార్టీ అనే చెప్పి మాట్లాడుతున్నాడు తప్పితే వేరేది మాట్లాడడం లేదు కదా. సో అన్ని కులాలకు అన్ని చోట్ల ప్రాధాన్యత ఉంటుంది. మిస్టేక్ లేకుండా ఒకసారి జరిగిండొచ్చు. మీరు కూర్చొని ఎత్తికి పట్టుకొని కమ్మోళ్ళకి రాదని అనేది పాయింట్ ఉండొచ్చు. కానీ ఎంతమంది కమ్మోళ్ళు బాగుపడినారనేది మీకు లిస్టు చూపించాలని నేను. ఎంతమంది కమ్మోళ్ళు ఉన్నతంగా స్వీకరించబడ్డారు, ఎంతమందికి ప్రమోట్ చేశారని చూపించగలరు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ వర్గం నుంచి కొడాలి నాని గారిని, వల్లభనేని వంశీ గారు లాంటి వాళ్ళని బాగా ఎంకరేజ్ చేసి వారికి ఏదో ఆశ చూపి వారిని ప్రలోభ పెట్టి వారికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించి వాళ్ళ ద్వారా ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుల్ని, టీడీపీ వాళ్ళని టార్గెట్ చేయించడం, చంద్రబాబు గారిని అదేవిధంగా వారి కుటుంబాలని టార్గెట్ చేయించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంత సక్సెస్ అయ్యారు, చివరికి ఎన్నికల్లో ఫెయిల్ అయ్యారు. ఆ సంస్కృతి ఉండేది చంద్రబాబు నాయుడుకు. ఆ సంస్కృతి ఉండేది ఏ సామాజిక వర్గం అయితే ఆ సామాజిక వర్గాన్ని ఒకటి పక్కన తీసుకొని పెట్టి ఎట్లంటే అట్లా అవతలను మాట్లాడించేటువంటి సంస్కృతి ఉండేది చంద్రబాబు నాయుడు గారికి. మీరు 2014 తర్వాత ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ టికెట్ మీద గెలిచాడు. అతనికి పదవి ఆశ చూపించి, అతనికి మీరు చెప్పినటువంటి ఆశలన్నీ చూపించి మంత్రి పదవి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి తిట్టించింది ఎవరు? ఏ రకంగా ఆయనకు మంత్రి పదవి ఇస్తావు? ఒక తెలుగుదేశం పార్టీ, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి వ్యక్తికి నువ్వు ఏ రకంగా నువ్వు మంత్రి పదవిలో స్థానిస్తావు చెప్పు నాకు. నేను చెప్పనా? జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు తెలుగుదేశం వాళ్ళని తీసుకొని సల్తాన్ శ్రీనివాస్ యాదవ్ గారు వారికి మంత్రి పదవులు ఇచ్చారు లేదా? కేసీఆర్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధాలు లేదు. మైట్ బి ఈచ్ వన్ మైట్ అడ్మైర్ ది అదర్. ఇప్పుడు కేసీఆర్కు జగన్మోహన్ రెడ్డి అభిమానం ఉండొచ్చు, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారు అంటే గౌరవం ఉండొచ్చేమో, కానీ పొలిటికల్గా అతను ఒక డిఫరెంట్ పార్టీ, ఇతను ఒక డిఫరెంట్ పార్టీ. యూ కెనాట్ అట్రిబ్యూట్ వాళ్ళ ఐడియాలజీ వీళ్ళకి కానీ, వీళ్ళ ఐడియాలజీ వాళ్ళకి కానీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నేను చెప్పేది ఒక చెడు సాంప్రదాయం అనే దానికి తెరలేపింది చంద్రబాబు నాయుడు గారు. నీకు ఎటువంటి నైతిక విలువలున్నా తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తులకు, రెడ్లుగా ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొని తిట్టించి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చింది నువ్వు కదా, చంద్రబాబు నాయుడు గారు కదా. అమర్నాథ్ రెడ్డి ఏ సామాజిక వర్గము? ఎవరు 2014 నుంచి 2019లో హౌ యూ కెన్ టేక్ హిమ్ అండ్ హౌ యూ కెన్ గివ్ అ క్యాబినెట్ ర్యాంక్? నువ్వు ఆయన ఏం పేరు మన ఆలగడ్డ కుమార్తె ఆమె అఖిలప్రియ గారికి నువ్వు ఎవరు ఇచ్చింది? ఆమె ఏ పార్టీ తరఫున గెలిచింది? అంటే వాళ్ళ నాన్నగారు మరణించారు కదా. వాళ్ళ నాన్నగారు ఏ పార్టీ అండి? మీ పార్టీలోనే గెలిచారు. మా పార్టీ వాళ్ళని తీసుకొని నువ్వు ఇచ్చేటువంటి ఘనత, ఆ సాంప్రదాయానికి తప్పులు పట్టాల్సింది చంద్రబాబు నాయుడునా జగన్మోహన్ రెడ్డి గారినా? ఓకే, మీరు ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి ఏ పార్టీ, అమర్నాథ్ రెడ్డి ఏ పార్టీ, అఖిలప్రియ ఏ పార్టీ? వాళ్ళు మా సామాజిక వర్గాన్ని నువ్వు తీసుకొని వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చి వాళ్ళతో తిట్టించిన సాంప్రదాయము చంద్రబాబు నాయుడుదే జగన్మోహన్ రెడ్డిదే మీరు చెప్పండి. ఓకే, ఇంకా అంశం వదిలేద్దాం సార్. నేను మీ ఇంటర్వ్యూకి ముందు పులివెందుల్లో కొంతమందిని జర్నలిస్ట్ మిత్రుల్ని అడిగితే మీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్పారు. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీకు మంచి సాన్నిహిత్యం ఉందని, సో రేవంత్ రెడ్డి గారి ద్వారా మీరు మీ అనుచరులకి చాలామందికి పెద్ద పెద్ద కాంట్రాక్టులు తెలంగాణలో ఇప్పించుకున్నారని. తప్పకుండా రేవంత్ రెడ్డి నాకు రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలు లేనప్పటి నుంచి చాలా సన్నిహితమైన మిత్రుడు. మా మిత్రధర్మం ఎవరన్నా మాకు ఏదైనా కావాల్సి అడిగితే డెఫినెట్గా అతను హెల్ప్ చేస్తాడు. ఒక మిత్రునిగా ఆయన బాధ్యత నేను చేస్తున్నాడు. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్. ఎందుకంటే ఒక మిత్రుడిని ఈరోజు అధికారంలో ఉన్నా అని చెప్పి చిన్న చూపు చూడకుండా ఆయన ఆదరిస్తున్నాడు. ఏదైనా చెప్తే రీజనబుల్గా ఉంటే అతను అకామిడేట్ చేస్తున్నాడు. మంచి సంబంధాలు ఉన్నాయి సార్ మీకు? ఆయన 100 ఉంటాయి. ఎందుకున్నామండి? ఒక మిత్రుగా చిన్నప్పటి నుంచి మిత్రులు, ఇది ఈరోజు అంటే ఆల్మోస్ట్ నాకు 24-25 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి. మీకు 24-25 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డి నేను ఫస్ట్ నేను ఎంపీపీ అని ఏమీ లేడు. అప్పటి నుంచి మా ఇద్దరికి చాలా సన్నిహితమైనటువంటి ఫ్రెండ్షిప్. కొడంగల్ తెలంగాణ, మీరేమో రాయలసీమ పులివెందుల. స్నేహానికి ఇప్పుడు నేను నా చిన్నప్పటి నుంచి కూడా నాకు హైదరాబాద్లో నాకు ఒక ఇల్లు ఉండేది. నాకు ఒక ఫ్లాట్ తీసుకొని రెంట్కుండేవాడిని. ఓకే, సో అట్లా వచ్చి కలిసి అప్పటి నుంచి చాలా యాక్టివ్గా, చాలా క్లోజ్గా మింగిల్ అయ్యేవాళ్ళం. అదే స్నేహితులం ఈరోజు కూడా కొనసాగుతూనే ఉంది. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్. ఎందుకంటే ఈరోజు ఆయన అధికారంలో ఉన్నాడని చెప్పి
ఎటువంటి చిన్న చూపు చేయకుండా ఏదైనా రీజనబుల్గా ఉండి ఎవరికైనా ఇబ్బంది పడుతున్నారు చేయమంటే హీఈస్ ఆల్వేస్ రెడీ టు డూ దట్. సో సతీష్ రెడ్డి గారు 1000 కోట్లకు అధిపతిగా ఉన్నారని కూడా విన్నాను నేను, నిజమేనా సార్? అంటే నాకు 1000 కోట్లు అని చెప్పాను, కానీ నేను చాలా సంతృప్తిగా చాలా హ్యాపీగానే చాలా మంది కంటే కూడా మంచి పొజిషన్లోనే ఉండా. దట్ ఈస్ బికాజ్ నాకు ఫస్ట్ నుంచి కూడా మా ఫ్యామిలీ పెద్ద భూస్వాముల యొక్క మాకు చాలా ల్యాండ్ హోల్డింగ్స్ మా వారసత్వంగా మాకు కొన్ని 100 ఎకరాల భూములు ఉంటే ఆ భూములకి ఈరోజు వాల్యూలు బాగా వచ్చినాయి. హైదరాబాద్లో కదా, మా వేంపల్లి చుట్టుపక్కల ఉన్నాయి. హైదరాబాద్లో కూడా నేను అప్పుడప్పుడు కొన్ని ఉండే, అవి కూడా బాగానే వాల్యూ పోతున్నాయి. నాకు రియల్ ఎస్టేట్ ఏం కాదండి, నేనే కొన్నింటి పెద్దగా లేదు. హైదరాబాద్ దగ్గర అంటే నాకు ఉన్నటువంటి ఇండ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరేమి నాకు దగ్గర ఏం లేవండి. అంటే 3-4 ప్లాట్లు ఉన్నాయి. నేను ఎప్పుడు కూడా కాంట్రాక్టర్ అండి. నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు కూడా నాకు ఫుడ్ జరగాలంటే, నాకు రాజకీయం జరగాలంటే నేను చేసేది కాంట్రాక్ట్లే. చంద్రబాబు గారి వల్ల మీరు బాగా లబ్ధి పొందారని, 100 కోట్లు సంపాదించారని కూడా చాలా మంది మాట్లాడారు. ఆ మాట చంద్రబాబు నాయుడు గారు కూర్చొని నా హయాంలో నీకు ఫలాంది ఇచ్చినా, ఫలాంది నీకు ఎక్సెస్లో ఇచ్చినా, ఫలాంది నీకు నామినేషన్లో ఇచ్చినా అని చెప్తే కన్నా నేను అప్రిషియేట్ చేస్తా. ఇప్పుడు ఆ వాదన చెప్పే వాళ్ళకు కూర్చొని చంద్రబాబు నాయుడు ద్వారా నాకు వచ్చినటువంటి లాభం ఫైనాన్షియల్గా రూపాయి కూడా రాలేదా? నేను ఎప్పుడే కానీ గౌరవించారు కదా సార్. ఎమ్మెల్సీ ఇచ్చే ముందు నేను 4 సార్లు నేను పోటీ చేశాను. ఆయన నాకు ఎమ్మెల్సీ ఇవ్వకముందు 4 times నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఒక ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి మీద